పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, తపస్సప్త శనివారాల ఆరాధనకు వాక్కు పరిచర్యకు మీ అందరినీ ప్రభుయేసు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ తపస్సప్త శనివారాల్లో ఈరోజు 6వ శనివారపు దైవారాధనకు వాక్కు పరిచర్యకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఈరోజు మనం ధ్యానించుకునే ధ్యానాంశం దాడి జరుగుతుంది భద్రం, దాడి జరుగుతుంది జాగ్రత్త, దాడి జరుగుతుంది బహుపరాక్. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, మన శత్రువైన సైతానుడు ప్రపంచం మీద దాడి చేస్తూనే ఉన్నాడు. ప్రతి దేశం మీద ఏదో విధంగా దాడి చేస్తూనే ఉన్నాడు. ప్రతి ప్రాంతాన్ని, ప్రతి కుటుంబాన్ని కుదిపేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా శత్రువైన సైతానుడు సంఘము, జీవము గల దేవుడి సంఘం మీద దాడి చేస్తూనే ఉన్నాడు. సంఘమా జరభద్రం, జాగ్రత్త. ఈ అంశాన్ని మనము లోతుగా ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. లోకములో ఎన్నో అందమైన ఎత్తైన కట్టడాలు మనం చూస్తూ ఉన్నాము. అబ్బురుపరిచే కట్టడాలు, ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నటువంటి ఎత్తైనటువంటి కట్టడాలు. తాజ్మహల్ని చూసి ఆహా ఎంత సుందరమైనది అని అనుకోనిది ఎవరండి? అమెరికాలో ఉన్న వైట్ హౌస్ను చూసి ఆహా ఎంత రమ్యమైనది అని అనుకోనిది ఎవరండి? ఐఫిల్ టవర్స్ లాంటివి, చార్మినార్ లాంటివి, ఇంకా ఎన్నో అందమైన ఎత్తైన ఉన్నతమైన కట్టడాలు మనం చూస్తూనే ఉన్నాము. లోకంలో ఎన్ని కట్టడాలు, ఎత్తైనటువంటి భవనాలు ఉన్నా వీటన్నిటికంటే పరలోకమందున్న దేవుణ్ణి ఆకర్షించే కట్టడం అనేది ఏదైనా ఉందా అంటే అది దేవుని పవిత్రమైన ఆలయం, దేవుని యొక్క పవిత్రమైన సంఘం. ఎందుకు ఇన్ని కట్టడాల్లో దేవాలయానికే అంత విలువ అంటే ఈ సంఘాన్ని క్రీస్తు తన రక్తంతో వెలనిచ్చి కొనుక్కున్నాడు. అందుకే అంత విలువైనది, అందుకే అంత అమూల్యమైనది. మనం చూసే ఈ కట్టడాలన్నీ ఇటుకలతోనూ, సిమెంటుతోనూ, ఇసుకతోనూ నిర్మిస్తే జీవము కలిగినటువంటి దేవుడి సంఘం, ఈ పవిత్రమైన దేవాలయం మాత్రం క్రీస్తు రక్తము చేత నిర్మించబడింది. అందుకే అమూల్యమైనది ఇది. ప్రియులారా, క్రీస్తు సంఘం, జీవము గల దేవుని సంఘం, ఈ శ్రీ సభ అమూల్యమైనది, విలువైనది అన్నది ఎంత నిజమో ఈ సంఘం మీద సైతానుడు దాడి చేస్తున్నాడు అన్నది కూడా అంతే నిజము. ప్రియులకు దేవుని బిడ్డలారా, చూడండి, ఈ లోకంలో అన్నింటికీ కూడా లైసెన్సులు ఈజీగా పొందేయచ్చు. బ్రాందీ షాపు పెట్టుకోవాలంటే లైసెన్స్ చాలా ఈజీగా దొరుకుతుంది. ఒక చోట షాపింగ్ మాల్ కట్టుకోవాలంటే, సినిమా థియేటర్ కట్టుకోవాలంటే చాలా సులువుగా లైసెన్స్ దొరుకుతుంది. అదే ఆలయం కట్టాలి అంటే, దేవాలయాన్ని నిర్మించాలంటే పర్మిషన్లు, లైసెన్సులు దొరకడం అంత ఈజీ కాదు ఈ రోజుల్లో. అన్ని పత్రాలు, అన్ని రూల్స్ మనం పాటిస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అడ్డంకి ఎందుకు కలుగుతుందంటే ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా సైతానుడు సంఘం మీద చేస్తున్న దాడి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అవును, సంఘం మీద సైతానుడు పురువిప్పి నాట్యం ఆడుతున్నాడు. సంఘం మీద సైతానుడు పడగ విప్పి విలయ తాండవం చేస్తున్నాడు. అందుకే చూడండి, ఆ సంఘమా ఈ సంఘమా అని లేదు, ప్రతి సంఘంలో సైతానుడు గొడవలు సృష్టిస్తున్నాడు, వివాదాలు సృష్టిస్తున్నాడు. ఈ రోజుల్లో సంఘాల్లో వివాదాలు, మనస్పర్ధలు, గొడవలు లేని సంఘం ఏదీ లేదు అంటే అది అతిశయోక్తేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓ పెద్ద ఆయన నాతో ఒక మాట పంచుకున్నాడండి. ఒకప్పుడు ఎంతో ఐకమత్యంగా ఉన్నటువంటి మా సంఘం, మా ప్యారిష్, మా విచారణ 3 ముక్కలైపోయింది. అదేంటండి, ఒకప్పుడు బాగానే ఉండేది కదా, మీ దగ్గరికి వచ్చి చాలాసార్లు ప్రసంగం చెప్పాను, అంత ఐక్యమత్యంతో ఉన్న మీ సంఘం ఎందుకు 3 ముక్కలైపోయింది అంటే ఆయన అంటాడు, పండగప్పుడు అప్పుడప్పుడు మా విచారణలో, మా సంఘములో
ప్రేమ విందు ఏర్పాటు చేసుకునే అలవాటు మాకుంది, మీకు తెలుసు కదా. ప్రేమ విందు జరిగేటప్పుడు అన్నం వడ్డించే కార్యక్రమంలో మా సంఘంలో ఎప్పటి నుంచో ఉన్న ఒక పెద్ద ఆయన, దరిదాపుగా 50 సంవత్సరాల పాటు సంఘ సభ్యుడిగా ఉన్న సీనియర్, అన్నం వడ్డించే క్రమంలో పక్కవాడి కంటే ఇతడి ప్లేట్లో మాంసం ముక్కలు తక్కువ పడ్డాయని చెప్పుకోవడానికే చాలా జుగుప్సాకరంగా ఉంది ఈ కారణం. తన ప్లేట్లో పక్కవాడి ప్లేట్ కంటే తక్కువ మాంసం ముక్కలు పడ్డాయని మాంసం ముక్కల కోసం సంఘాన్ని 3 ముక్కలుగా విభజించేశాడండి ఆ పెద్ద ఆయన అని చెబుతూ ఉంటే చాలా బాధ కలిగింది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒక్క మాంసం ముక్క కోసమే కాదు, వారు ఆశించేది దక్కకపోతే ఈరోజు సంఘాన్ని ముక్కలుగా చేసే సైతాను దాడి జరుగుతుంది, జాగ్రత్త. కులం పేరిట సైతానుడు సంఘాన్ని ముక్కలు చేస్తూ ఉన్నాడు. వర్గాల పేరిట, గ్రూపుల పేరిట, రాజకీయ పార్టీల పేరిట, ప్రాంతీయ విభేదాల పేరిట సైతానుడు సంఘాన్ని ముక్కలుగా చేసే ప్రయత్నం జరుగుతుంది, దాడి జరుగుతుంది. జరభద్రం బిడ్డా. ప్రియులారా, సంఘములో గురువులకు విశ్వాసులకు మధ్య సైతానుడు విభేదాలు సృష్టిస్తున్నాడు, మీకు తెలిసిందే కదా. విశ్వాసులకు మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడు, గురువులకు మధ్య విభేదాలు సృష్టిస్తూ ఉన్నాడు. వారి మధ్య పొసగక ఐక్యతను చెడగొట్టి ఏదో రీతిగా వివాదాలు పెట్టి సంఘాలను నాశనము చెయ్యాలని సైతానుడు కుట్ర పన్నుతున్నాడు, దాడి జరుగుతూనే ఉంది. అయితే ప్రశ్నిద్దాం, అసలు ఈ సైతానికి వేరే పనే లేదా? సంఘం మీదే ఎందుకు ఇంత దాడి చేస్తున్నాడు? ఈ లోకంలో ఇన్నిన్ని వ్యవస్థలు, ఇన్నిన్ని కట్టడాలు అన్నీ ఉన్నాయి కదా, వాటి మీద పడచ్చు కదా. సంఘం మీదే సైతానుడు ఎందుకు దాడి చేస్తున్నాడు ఇంతగా అంటే, మీరు లోకంలో ఎక్కడికైనా వెళ్ళండి, షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, సినిమా థియేటర్లకు వెళ్ళినా, పార్కులకు వెళ్ళినా, బీచ్లకు వెళ్ళినా, ప్రతి చోట లోకం మనకు నేర్పించేది అవినీతి, అధర్మం, పాపం, అపవిత్రత. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట లోకం మన మీద పూసేది అపవిత్రతే. కానీ ఈ లోకములో నీతిని, ధర్మాన్ని, పుణ్యాన్ని, పవిత్రతను నేర్పే నిర్మాణ కట్టడం ఏదైనా ఉంది అంటే అది జీవము కలిగిన దేవుడి సంఘమే, సత్య శ్రీసభ, దేవుని పవిత్రమైన ఆలయం, దేవాలయం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి లోకములో ఎక్కడైనా సరే అపవిత్రత జరుగుతుంది, కానీ దేవుని యొక్క సంఘములోనే పవిత్రత అనేది నేర్పిస్తున్నారు. కాబట్టి అనాది కాలము నుండి సైతానుడు సంఘం మీద, సంఘస్థుల మీద దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ దేవాలయము పవిత్రమైన జీవితం ఎలా జీవించాలో నేర్పడం మాత్రమే కాదు, ప్రపంచాలకు, కుటుంబాలకు శక్తిని సప్లై చేసే ఒక పవర్ హౌస్. కుటుంబాలకు, మనుషులకు కావలసినటువంటి శక్తిని, జీవాత్మను, పవర్ను ఇచ్చే పవర్ హౌస్ ఇది. రాష్ట్రానికి కరెంటు సప్లై చేసే దాన్ని థర్మల్ పవర్ స్టేషన్ అంటారు కదా. ఒకవేళ రాష్ట్రాన్నంతటినీ కూడా అంధకారం చెయ్యాలనే ఆలోచన సైతానుకు వచ్చిందని అనుకుందాం. సైతానుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకు, ప్రతి నగరానికి, ప్రతి గ్రామానికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో స్విచ్లు ఆఫ్ చేసి, వాళ్ళ ఇంట్లో ఉన్న బల్బులన్నీ తీసేసి అంధకారం చెయ్యడం సైతానికి ఈజీయా? లేదు, ఒకేసారి రాష్ట్రం మొత్తానికి పవర్ని, కరెంట్ని సప్లై చేసే థర్మల్ పవర్ మీద దాడి చేయడం సైతానికి ఈజీయా? కదా. థర్మల్ పవర్ అంటే రాష్ట్రం మొత్తానికి కరెంటును సప్లై చేసే థర్మల్ పవర్ మీదే కరెంట్ ఆపేస్తే రాష్ట్రం మొత్తం అంధకారం అయిపోతుంది, చీకటైపోతుంది. సైతాను పాచిక, కుట్ర, పన్నాగం ఇదే ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒంటరిగా, వ్యక్తిగతంగా నీ వద్దకు, నా వద్దకు, నీ కుటుంబం దగ్గరికి, నా కుటుంబం దగ్గరికి వచ్చి మనల్ని శోధించి మన బ్రతుకును చీకటి చేసేదానికంటే సైతానుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? ఈ రోజుల్లో
వీళ్ళందరికీ పవర్ను సప్లై చేసే సంఘం మీద దాడి చేద్దాం, వీళ్ళందరి జీవితాల్లో వెలుగులు పుట్టించే ఆ సంఘం మీద దాడి చేద్దాం, వీళ్ళందరికీ దేవుని యొక్క పరలోక దీవెనలు కురిపించే ఆ సంఘం మీద దాడి చేద్దామని సంఘం మీద దాడి చేస్తున్నాడు. బోధించే సేవకులమైన మా మీద దాడి చేస్తున్నాడు. పరిపరి విధాలుగా సంఘ పెద్దల మీద దాడి చేస్తున్నాడు. సంఘానికి వచ్చే విశ్వాసుల మీద దాడి చేస్తున్నాడు. సంఘాన్ని చీకటి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా సంఘం ఒక్కసారి చీకటైపోతే కుటుంబాలు చీకటైపోతాయి, వ్యక్తులు విశ్వాసులు చీకటైపోతారు, వ్యవస్థలన్నీ చీకటైపోతాయి. సైతానుడు తన రాజ్యాన్ని స్థాపించాలని ఆరాటపడుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి మన ఇంటిని మన ఆస్తిని కాపాడుకునే దానికంటే సంఘాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకంటే సంఘం బాగుంటే అన్నీ బాగుంటాయి. సంఘంలో మనం బాగుంటే మన కుటుంబాలు, మన వ్యవస్థలన్నీ బాగుంటాయి. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? ఇది ఒక పరలోకపు గవిని, పరలోక ద్వారం, పరలోక సిరులు మనకు పంచే ఒక గవిని ఈ శ్రీ సభ అనే ఈ సంఘం. చూడండి, ఈ మైకులు తయారు చేసే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే ఆ ఫ్యాక్టరీ ఈ మైకులు మాత్రమే తయారు చేయగలదు. పెన్నులు తయారు చేసే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే పెన్నులు మాత్రమే తయారు చేయగలదు. కార్ల ఫ్యాక్టరీ కార్స్ మాత్రమే తయారు చేయగలదు. కానీ పరలోకానికి ఆత్మలను ఉత్పత్తి చేసే కర్మాగారం, కేంద్రం ఈ జీవము కలిగినటువంటి దేవుడి సంఘం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరలోకానికి విశ్వాసులను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ ఇది. సెల్ ఫోన్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే సెల్స్ మాత్రమే ఉత్పత్తి చేస్తారు. కానీ జీవము కలిగిన దేవుడి సంఘం పరలోకానికి కావలసిన అనేకానేకమైనటువంటి ఆత్మలను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, సైతానుడు సంఘం మీదే ఎందుకు దాడి చేస్తున్నాడంటే, మేలైనది శ్రేష్టమైనది ఈ లోకములో ఏదైనా ఉంది అంటే అది సంఘం, దేవుని దేవాలయం. అది మీకు అర్థం కాకపోయినా, నాకు అర్థం కాకపోయినా, సైతానుకు మాత్రం బాగా అర్థమైంది ఈ సంగతి. అందుకనే సంఘాల మీద దాడి చేస్తున్నాడు, సంఘస్థుల మీద దాడి చేస్తున్నాడు, సంఘాన్ని నిలబట్టే కాపరుల మీద దాడి చేస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి దాడి చేస్తున్న సైతాను యొక్క తల తోక చెదగొట్టే వారముగా మనమందరము మారుదుముగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని విని తెలుసుకొని వాక్యానుసారము బ్రతికి సైతాను యొక్క తలను చెదగొట్టే శక్తిని దేవాది దేవుడు మనకు దయచేయుదురుగాక. ఆమేన్. ఇప్పుడు అలా దాడి చేస్తున్న సైతాను తలను చెదగొట్టాలంటే మనమేం చేయాలి? ప్రత్యేకంగా ఈ తపస్సు కాలములో దాడి చేసే సైతానుకు భయపడి పారిపోదామా? లేకపోతే సైతానుకు ఎదురొడ్డి నిలబడి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మోషే యెహోషువలాగా శత్రువైన సైతాను మీద మనం గెలుద్దామా? ఈ సైతాను మీద మనం గెలవాలి అంటే కుటుంబాల మీద, వ్యక్తుల మీద, సంఘం మీద దాడి చేస్తున్న సైతాను మీద మనము నిలబడి గెలవాలి అంటే ఏం చేయాలో మూలవాక్యంగా ధ్యానించుకుందాం రండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనము, 28వ వచనము. శత్రురాజులు 5 పారిపోయి మక్కేడా గుహలో చొరబడిరి. ఆ దినముననే యెహోషువ మక్కేడాను జయించెను. ఆ పట్టణ ప్రజలు దానిని ఏలు రాజుకును కత్తివాదరకు ఎరచేసెను. అచ్చట ఉన్న ప్రతి ప్రాణిని శాపము పాలు చేసెను కనుక ఎవరునూ తప్పించుకోలేదు. మక్కేడా రాజుకును యెరికో రాజుకు పట్టిన గతియే పట్టెను. ప్రియ సహోదరి సహోదరులారా, మక్కేడా, ఈ ప్రాంతం పేరు విన్నారా ఇంతకుముందు? మక్కేడా అంటే ఈ మాటకు అర్థం గొర్రెలు, గొర్రెల కాపరులు కలిసి కూడుకునే స్థలం అని అర్థం. గొర్రెలు, గొర్రెల కాపరులు కలిసి కూడుకునే స్థలం మక్కేడా.
విశ్వాసులు నడిపే సంఘ కాపరి కలిసి కూడుకునే స్థలం మక్కేడా. అంటే జీవము గల దేవుడి సంఘం, పవిత్రమైన దేవాలయం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యెహోషువ కాలంలో ఇప్పుడిప్పుడే నేను చదివిన మాట ఏంటంటే, మక్కేడా గుహలో 5 శత్రురాజులు. ఎవరి 5 శత్రురాజులు అంటే అమ్మోరీయ రాజులు. అమ్మోరీయ రాజులు 5 ఎవరో తెలుసా? యెరూషలేము, హెబ్రోను, యార్మూతు, లాకీషు, ఎగ్లోను. యెరూషలేము, హెబ్రోను, యార్మూతు, ఎగ్లోను, లాకీషు. ఈ 5 శత్రురాజులు మక్కేడా అనే గుహలో దాక్కుని ఉన్నారు, పొంచి ఉన్నారు. ఎందుకు పొంచి ఉన్నారు? మక్కేడాలో ఉన్నటువంటి ప్రజల మీద దాడి చేయాలని, నాయకుల మీద దాడి చేయాలని, మక్కేడాను సర్వనాశనం చేయాలని దాక్కుని ఉన్నారు. మక్కేడాను ఎప్పుడెప్పుడు ఆక్రమించుకుందామా అని, స్వాధీనపరుచుకుందామా అని, నాశనము చేద్దామని మక్కేడా అనే గుహలో ఈ 5 శత్రురాజులు ఎలాగైతే పొంచి ఉన్నారో, దాక్కుని ఉన్నారో, ప్రియులారా, మక్కేడా అని పిలువబడే జీవమగల దేవుడి సంఘం ఈ శ్రీసభలో కూడా శత్రువైన సైతానుడు పొంచి ఉన్నాడు, దాక్కుని ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఈ సంఘాన్ని ఆక్రమించుకుందామా, స్వాధీనపరుచుకుందామా, కబలించి వేద్దామా, విశ్వాసులందరినీ తన వైపు తిప్పుకుందామా, బోధ చేసే సేవకుల యొక్క మనస్సులు చెడగొట్టి దేవుడి సేవ చేయకుండా అంకిత భావాన్ని చెడగొట్టి, ఏ ఉద్దేశంతో అయితే తల్లిదండ్రులను, ఆస్తిపాస్తులను వదులుకొని పూర్తిగా పూర్ణ హృదయముతో దేవుడి వెనకాతల అడుగులో అడుగు వేసి నడవాలని వచ్చామో, మా మతులు చెడగొట్టి, మా ఆలోచనలు చెడగొట్టి, మా బుద్ధిని నాశనం చేసి సైతానుడు సేవకులమైన మమ్మల్ని కూడా తన వైపు తిప్పుకోవాలని, ఆకర్షించుకోవాలని మక్కేడా గుహలో దాక్కున్నట్లుగా సంఘములో ఏదో ఒక మూల సైతానుడు పొంచే ఉన్నాడు, దాక్కునే ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, స్నేహితులారా, కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, సంఘములో ఏ మూల ఇలాంటి సైతాను శక్తులు దాక్కుని ఉన్నాయో మనము గుర్తించాలి. మక్కేడా అనే గుహ అంటే ఏమనుకుంటున్నారు? మన దేవాలయంలోనే ఏదో ఒక మూల సైతాను శక్తి విలయమాడుతూనే ఉంటుంది. శ్రీసభలో ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక వ్యక్తిలో సైతానుడు పురివిప్పి నాట్యమాడుతూనే ఉంటాడు. అది గురువునైన నా ద్వారా అయి ఉండొచ్చు, ఒక సంఘ పెద్ద రూపంలో అయి ఉండొచ్చు, ఒక విశ్వాసిలో అయి ఉండొచ్చు, ఒక ఉపదేశులో అయి ఉండొచ్చు. పెద్దవాళ్లలో కూడా సైతానుడు దాక్కుని ఉండే ప్రమాదం ఉంది. మఠాధిపతులు, పీఠాధిపతుల యొక్క మనసుల్లో కూడా సైతానుడు దాక్కునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎవరూ అతీతులు కాదు ఇందులో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలంలో మన ప్రయత్నం ఏంటంటే, మక్కేదా అని పిలువబడే ఈ శ్రీసభ అనే సంఘములో ఏ మూలన సైతానుడు దాక్కున్నాడో, ఎవరి ఆలోచనల్లో సైతానుడు దాక్కున్నాడో స్వాధీనపరుచుకుని నాశనము చెయ్యాలని కుట్రలు పన్నుతూ పాచిక విసురుతూ ఉన్నటువంటి సైతానును కనిపెట్టే వారముగా మనమందరము మారుదుముగాక. ఆమేన్. కనిపెట్టడం మాత్రమే కాదు, దాడి చేసే సైతాను మీద ఎదురుదాడి చేసేవారముగా మనమందరము దీవించబడుదుముగాక. ఆమేన్. ఎదురుదాడి మాత్రమే కాదు, మనల్ని పడగొట్టాలి, ఓడించాలనే శత్రువైన సైతాను మీద మనమందరము విజయలమగుదుముగాక. ఆమేన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, సంఘం ద పవర్ హౌస్, శక్తిని, దేవుని దీవెనలను మనకిచ్చే పరలోకపు గవిని అని మనం విన్నాం. అవునండి, సంఘం బాగుంటే మనం బాగుంటాం. సంఘం వెలుగుగా ఉంటే మన కుటుంబాలు వెలుగుగా ఉంటాయి. సంఘములో జీవం ఉట్టిపడుతూ ఉంటే మన జీవితంలో కూడా జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. థర్మల్ పవర్లో కరెంట్ ఉంటేనే మన ఇంటిలో కూడా కరెంట్ ఉన్నట్టు, సంఘములో ఐక్యమత్యం ఉంటేనే మన ఇళ్లలో కూడా ఐక్యమత్యం ఉంటుంది. సంఘములో ఆత్మశక్తి ఉంటేనే మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది. కాబట్టి సంఘములో దాగిన 5 రాజులు ఎవరో ఈరోజు మనం ధ్యానిద్దాం. మక్కేడా గుహలో 5 శత్రువులు.
నీ గుహలో కూడా 5 శత్రువులు ఉన్నారు. సంఘములో కూడా 5 శత్రువులు, సైతాను ప్రతినిధులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళ మీద మనం ఎలా పోరాడాలి, ఎలా ఎదురీదాలి, దాడి చేస్తున్న ఈ 5 శత్రు సేనలను మనం ఎలా తిప్పికొట్టాలో రండి ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా మూలవాక్యం చదువుతున్నాను. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము 24-25 వచనాలు. మనము ఒకరికి ఒకరము సహాయపడుచు ప్రేమను ప్రదర్శించి మేలు చేయుటకు పరస్పరము ప్రేరేపించుకొనుటకు దారులు కనుగొందము. సంఘ సమావేశములను మానుకొనుట కొందరకు అలవాటుగా మారినప్పటికీ మనము మాత్రము ఆ సమావేశమగుటయను అలవాటును విడనాడక ప్రభువు దినము సమీపించుచున్నందున ఒకరిని ఒకరు మరింతగా ప్రోత్సహించుకుందాము. సంఘాల మీద సైతానుడు చేస్తున్న మొదటి దాడి, మక్కేదా అనే ఈ గుహలో దాక్కున్న మొట్టమొదటి శత్రువు ఎవరో తెలుసా? సంఘారాధనకు రానివ్వకుండా సైతానుడు అడ్డుపడుతూ ఉంటాడు. పవర్ సప్లై చేసే ఈ మందిరానికి, ఈ దేవాలయానికి సైతానుడు రానివ్వడు. ఇదే మొదటి దాడి, ఇదే మొదటి శత్రువు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆరాధనకు రానివ్వడు, కోటాలకు రానివ్వడు, దివ్య బలి పూజలకు, జపమాలలకు, శిలువ మార్గాలకు, పాదయాత్రలకు వెళ్ళనివ్వడు. ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా కోటాలు పెట్టుకుంటూ ఉంటుంటే ఎవరో ఒకరి ద్వారా విక్రింపుగా మాట్లాడిస్తాడు. ఎవరో ఒకరు పాదయాత్రలు చేస్తూ ఉంటుంటే వాళ్ళ గురించి వెటకారంగా మాట్లాడిస్తాడు. ఎవరో ఒకరు ఒకవేళ పవిత్రమైన కోటాలు వాక్కు పరిచర్య చేస్తుంటే వారి మీద నిందలు, విమర్శలు, పుకార్లు సృష్టిస్తాడు సైతానుడు. కోటాలు 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 ఏంటి కరిస్మాటిక్ అని మాట్లాడిస్తాడు. చాలా చాలా ఆ యొక్క విలువను తక్కువ చేసే విధంగా మాట్లాడిస్తాడు. ఈ రోజుల్లో కొంతమందికి వాక్యం అంటే విలువ లేదు. గుడికి వచ్చామా వెళ్ళామా అది సరిపోద్ది. ఇటువంటి కోటాల మీద, లేకపోతే వాక్యపు విలువల మీద కానీ, పాదయాత్రల మీద కానీ, పుణ్యక్షేత్రాల మీద కానీ పెద్దగా పట్టింపు విలువ లేని వాళ్ళు మన మధ్య కూడా బ్రతుకుతున్నారు అనడం అతిశయోక్తి అంటారా? ప్రియులకు దేవుని బిడ్డలారా, శత్రువైన సైతానుడు మన మీద చేసే దాడి ఏంటో తెలుసా? ఆరాధనలకు రానివ్వడు, కోటాలకు రానివ్వడు, భక్తి మార్గంలో పాల్గొనివ్వడు. ఒకవేళ నీవు ఆ భక్త సంఘ సభ్యురాలివా, భక్త సంఘాల్లోనికి రానివ్వడు. నువ్వు నిజానికి పేరుకి మర్యాదల సభ్యురాలివే, కానీ ప్రతి వారం అయ్యే ఆ మర్యాదల భక్తి ప్రార్థనకు సైతానుడు రానివ్వడు. ఉపదేశుల మీటింగ్కి నువ్వు ఉపదేశుడువా, కానీ మీటింగ్కి రానివ్వడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వింటున్నారా ఈ మాట? శిలువ మార్గం జరుగుతుంది, కానీ ఆరాధనకు వస్తావు, కానీ సమయానికి రానివ్వడు. ఏదో వెళ్దాంలే, గ్లోరియా టైంకి వెళ్దాంలే, ప్రసంగం మధ్యలోకి వెళ్దాంలే. ఇదంతా సైతానుడు మన మీద చేస్తున్నటువంటి దాడి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆరాధనకు వెళ్దాం అనుకుంటావో ఆదివారమే అందరికీ సెలవు కదా, ఏవో పనులు చేసుకుందాంలే అని పనుల ద్వారా, ప్రయాణాల ద్వారా, పండగల ద్వారా, పెళ్ళిళ్ళ ద్వారా, కబుర్లు, కాలక్షేపాల ద్వారా నిన్ను దేవుడి దగ్గరకు అసలు రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాడు. ఏదో ఒక ఒంట్లో నిస్సత్తువ, ఒక నీరసం, ఒక అలసట సృష్టించి ఇప్పుడేం వెళ్తాంలే గుడికి, అమ్మో 2 గంటల ప్రసంగమా, ఎవరు కూర్చొని వింటారులే, నిన్ను రానివ్వడు, అడ్డుపడుతూ ఉంటాడు. మందిరానికి బయలుదేరదాం అనుకునేసరికి ఒక తలనొప్పి లాంటిది చిన్నదేదో నీకు ఇస్తాడు, రానివ్వకుండా చేస్తాడు. బయలుదేరదామని ఇంటికి తాళం వేస్తున్నప్పుడే ఎవరో చుట్టాలు, ఎవరో బంధువులు వస్తూనే ఉంటారు. చిన్న ఆటంకాన్ని సృష్టించి ఎలాగైనా సరే నిన్ను ఆ రోజు మందిరానికి రానివ్వకుండా అడ్డుపడదామనేటువంటిది సైతానుడు నీ మీద చేస్తున్నటువంటి దాడి. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మొన్న మధ్య ఒక ఊరిలో ఆ రోజు ఆ ఫాదర్ గారు పవిత్రమైన కూటం, సెలవు దినం కదా అందరికీ,
సెలవు దినం కాబట్టి ఒక వాక్కు పరిచర్య, ఒక కోటాన్ని నిర్వహిద్దామని ఒక నెల రోజులుగా ప్లాన్ చేసి ఏర్పాట్లు చేసుకున్నాడు ఆయన. అయితే సెలవు కాబట్టి పిల్లలు, చుట్టాలు, బంధువులు అందరూ వస్తారు అని ఆశపడి ఆ కాపరి కోటాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఫాదర్ గారు అనుకున్నట్లుగానే చుట్టాలు, బంధువులు, ఎక్కడెక్కడ చదువుకుంటున్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరూ సెలవు కదా అని చెప్పి ఆ రోజు ఆ ఊరికి వచ్చారు. ఫాదర్ పొంగిపోయాడు. ఈరోజు అందరూ వస్తారు, అందరూ వాక్యం వింటారు, అందరూ దేవుడి మందిరంలో ఉంటారు, అందరం కలిసే భోజనం చేద్దామని ఎంతో ఆశపడినటువంటి ఆ సంఘ కాపరి, ఆ ఫాదర్కి ఆ రోజు ఆశలు అడియాసలైపోయాయి. కారణం ఏంటో తెలుసా? సెలవని వచ్చినటువంటి ఆ వీధి కుర్రవాళ్ళు, ఆ ఊరిలో ఉన్న కుర్రవాళ్ళందరూ కూడా సెలవు కదా అని ఫాదర్ గారు ఇక్కడ కూటం పెడితే, వాక్కు పరిచర్య పెడితే, సెలవు కదా అని చెప్పి గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ టోర్నమెంట్లు ఆడుకున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు, సాయంత్రం వరకు. ఇంటికి వచ్చినటువంటి చుట్టాలు, బంధువులు కొంతమంది ఏం చేశారో తెలుసా? కలవక కలుస్తాం, సెలవు కదా, మనం అందరం కూడా కలిసి ఈరోజు కొత్తగా రిలీజ్ అయిందంట సినిమా అని చెప్పి పక్కూరికి ఆటోలు కట్టించుకొని 2-3 ఆటోల్లో సినిమాకి వెళ్ళిపోయారు. ఇంకొంతమంది సెలవు కదా అని చెప్పి ఇంకో కార్యక్రమాలు చేసుకున్నారు. చివరికి ఒక 500 మంది 1000 మంది వస్తారని ఏర్పాట్లు చేసుకుని అన్ని ఆహార పదార్థాలు వండించుకున్న ఈ ఫాదర్ గారికి గుడిలో వాక్కు పరిచర్యలో ఉన్నది పట్టుమని 100 మంది మాత్రమే. కానీ ఈ మాట చెప్పడానికి నాకు కూడా జుగుప్సాకరంగా ఉంది. కానీ ప్రేమ విందు భోజనాల దగ్గరికి అయితే మాత్రం పొట్టల్లో నుండి చేమలు బయలుదేరినట్లుగా ఎక్కడి నుంచి ఎలా వచ్చారో కానీ 1000 మంది వరకు భోజనశాల దగ్గర కనిపించారంట ఫాదర్ గారి దగ్గరికి. నేను మిమ్మల్ని అడుగుతా, భోజనం తిన్నారన్న బాధ కాదు కానీ, ప్రియులకు దేవుని బిడ్డలారా, నిన్ను మందిరానికి రానివ్వకుండా అడ్డుపడేది ఏంటో ఎవరో నీవు ఇప్పటికైనా గుర్తించావా? అదే రోజు నిన్ను క్రికెట్ ఆడుకోవడానికి, లేకపోతే వేరే ఆట ఆడుకోవడానికి అరుగుల మీద కూర్చుని కబుర్లు, కాలక్షేపాలు, గాలివార్తలు మాట్లాడుకునే విధంగా చేసేది ఎవరనుకుంటున్నావు? నీ మీద సైతాను అనే వైరస్ దాడి చేసింది. జాగ్రత్త. కరోనా వైరస్ దాడి చేస్తే నువ్వు జాగ్రత్త పడ్డావో లేదో నాకు తెలియదు, కానీ సైతానుడు దాడి చేస్తే ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా అది క్యాన్సర్ లాగా పరిణమించి నీ ప్రాణాలు తీసే ప్రమాదం ఉందని ప్రభునామంలో హెచ్చరిస్తున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొంతమందికి ఆరాధనకు రానివ్వకుండా సైతానుడు అడ్డుపడతాడు. అందుకే ఒక ఆదివారం వస్తారు, ఇంకో ఆదివారం రారు, ఇర్రెగ్యులర్గా. తర్వాత వచ్చినా కూడా లేటుగా వస్తారు. లేటుగా వచ్చినా ఏదో ఒక మూల జారబడుతూ ఉంటారు. ఒక అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా ఒక గోడ కానుకొని అలాగ కునికిపాట్లు పడుతూ పూజ అయిపోయింది కదా, లేచి వెళ్ళిపోదాం, మేము గుడికి వెళ్ళాము, సప్రసాదం తీసాము, పూజలో పాల్గొన్నామని నువ్వు సంబరపడిపోవడమే తప్ప సైతానుడు దాడి జరిగే నీ మీదకు దేవుడి యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క శక్తి రాలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఒక్క పూట అన్నం మానేసినా పర్వాలేదు, ఒకరోజు నిద్రపోయినా పర్వాలేదు, కానీ ఏ ఒక్కరోజు మందిరానికి రాకుండా మాత్రం నీ జీవితాన్ని నువ్వు గడపకూడదు. 133వ కీర్తన 1వ వచనంలో మనందరము వింటాం కదా, ఏం చెప్తున్నాడు అక్కడ కీర్తనకారుడు? సోదరులెల్లరూ కూడి ఐక్యమత్యముతో జీవించుట చాలా మంచిది, చాలా రమ్యమైనది. చాలా మంచిది ఎవరికి? మనకేనండి. మన కుటుంబానికి, మన బిడ్డలకు ఒక చోట కూడి దేవుని మందిరంలో కూడుట చాలా మంచిది అని. ప్రియులారా, మనందరికీ తెలుసు, ఒకప్పుడు దైవారాధనకు ఎంతో దూరం నడిచి సమయం కంటే ముందుగానే వెళ్ళేవాళ్ళం. మన తండ్రుల నాడు పూర్వ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నడిచి వెళ్ళేవాళ్ళం, నడిచి వెళ్ళిన సమయానికంటే ముందే వెళ్ళేవాళ్ళం. ఉపవాసం ఉండి దివ్య బలి పూజ అయిన తర్వాతే ఏదైనా తినేవాళ్ళం. వాక్యాన్ని, పూజను సుదీర్ఘంగా గంటల పాటు విని ఆలకించి వచ్చేవాళ్ళం.
ఇప్పుడు ఆరాధన అంతా, నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు, చాలా చోట్ల, అన్ని చోట్ల కాకపోయినా చాలా చోట్ల ఆరాధన నాజూకుగా మారిపోయింది, పొదుపుగా మారిపోయింది. గంటల గంటలు తరబడి వాక్యం వినే అలవాటు ఈ రోజుల్లో తగ్గిపోయింది. అందరికీ షార్ట్ మాస్ కావాలి, స్వీట్ మాస్ కావాలి. ఈ మాట నాకు అర్థం ఏంటో నాకు అర్థం కాలే. కట్టే కొట్టే తెచ్చే అయిపోవాలి, ఒక గంటలో పూజ అయిపోవాలి. వచ్చేదే వారానికి ఒక్కసారి. దివ్య బలి పూజలో ఉన్నటువంటి మిగతా దివ్య పూజా బలి క్రమమంతా కూడా కలుపుకుంటే ఒక 45 నిమిషాలు, ఒక గంట సేపు ఉంటుంది. నీ గంటలో అయిపోవాలంటే వారానికి ఒక్కసారి నీ ఆత్మను నింపుకోవాలి పోషణతో, వాక్యపు పోషణతో. మనం చెప్తాం కదండి, దేవుడి వాక్యమే మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగు కదా. దేవుడి వాక్యమే మన ఆత్మలకు పోషణ కదా. మరి వారంకి ఒక్కసారి ఒక 10 నిమిషాలు వాక్యం వింటే నీ ఆత్మ ఎలా పోషింపబడుతుంది? ఒక్కసారి విజ్ఞులు, పెద్దలు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మాటను మంచి మనసుతో ఆలోచించమని కోరుతూ ఉన్నాను. ఆరాధనే ఎంత మాత్రమైతే, ఇంతింత మాత్రమైతే, ఇక సత్యోపదేశ తరగతులు, యూత్ మీటింగులు, భక్త సంఘాల మీటింగులు, ఇక దేవుడెరుగు, వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆరాధనకే రాలేని వాళ్ళు భక్త సంఘాల మీటింగులకి ఏమొస్తారు? రెగ్యులర్గా. సైతాను దాడి మన మీద జరుగుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆది సంఘపు అనుభవాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. వారు ప్రతి దినము, ప్రతి ఇంటింట వారు సమావేశమై రొట్టెను విరుచుట యందును అపోస్తుల బోధన యందును వారు నిమగ్నమై ఉన్నారు. ఏ ఒక్కరోజు సంఘారాధన మానలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఆదివార ఆరాధనకు రాలేక కుటుంబ ప్రార్థన కూడా నీ ఇంటిలో లేదు అంటే, నేను ఈరోజు ప్రభునామంలో చెప్పే మాట ఏంటంటే, మక్కేదా అనే నీ సంఘములో సైతానుడు దాడి ప్రారంభమైపోయింది. ఈరోజు ఆదివారం గుడికి వెళ్ళాలి అనే మనస్సు నీలో రాలేకపోతుందంటే, మక్కేదా అనే నీ లైఫ్లో, నీ గుహలో, నీ కుటుంబంలో శత్రువైన సైతానుడు ఏదో ఒక మూల దాక్కొని నీ మీద దాడి చేస్తూనే ఉన్నట్లు లెక్క. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతానండి. రోజు రెగ్యులర్గా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవాడికి 100కి 100 మార్కులు వస్తాయా? ఏదో వారంకి ఒకసారి, ఏదో బుద్ధి పుట్టినప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చేవాడికి 100కి 100 మార్కులు వస్తాయా? కదండి. రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి బుద్ధిగా టీచర్ గారు చెప్పింది చదువుకుంటేనే 100% మార్కులు వస్తాయి. ఏమండి, ఆ విషయం తెలుసుకున్న మీకు ఈ విషయం అర్థం కాదా అండి? రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళిన పిల్లోడికి 100కి 100 మార్కులు వస్తున్నట్లు, రెగ్యులర్గా మందిరానికి వచ్చేవారికే కదండి 100% పరలోక దీవెనలు వస్తాయి. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు, క్రిస్మస్ పండగ ఒకసారి, గుడ్ ఫ్రైడేకి ఒకసారి, విభూది బుధవారం అప్పుడు ఒకసారి, ఇలాంటి తపస్సు కాలాల్లో శుక్రవారాల పూట ఒక్కొక్కసారి అప్పుడప్పుడు వెళ్ళి వస్తే పరలోకపు ఆశీర్వాదాలు 100కి 100 పాళ్ళు ఎలా పొందుకోగలం? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవాలయం, ఈ సంఘం దేవుడు ఉండే చోటు కదా, దేవుడి ఆత్మ సంచరిస్తున్న చోటు కదా, దేవుడు మనల్ని తాకే చోటు ఈ మందిరం కదా. అందుకని ఎంత తరచుగా మనం వస్తూ ఉంటే అంత తరచుగా దేవుడు మనల్ని తాకునుగాక. ఎంత రెగ్యులర్గా క్రమం తప్పకుండా మనం దేవుని ఆలయానికి వస్తే అంతగా ఇచ్చట సంచరించే దేవుని పరిశుద్ధాత్మ మనందరినీ నింపునుగాక. ప్రియులారా, మందిరానికి రండి, గుడికి రండి అని అంటున్నాం కదా. ఈ ఫాదర్ లేదో వాళ్ళ కోసం గుడికి రమ్మంటున్నారేమో అని మీరు ఒకవేళ అనుకుంటే, బైబిల్ గ్రంథంలో ఒక చోట వాక్యం రాయబడి ఉంది, విలాప గీతాలు. ఈ గ్రంథం పేరే ఏడుపు గ్రంథం, విలాప గీతాలు. 1వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. దేవుడి మందిరానికి, దేవుడికి నీవు దూరం అయిపోతే మనకు కలిగే అరిష్టాల గురించి ఇక్కడ రాయబడి ఉంది. నేను చదువుతాను, మీరు వినండి. ఒకప్పుడు జనసంపూర్ణమై ఉన్న నగరము నేడు ఎట్లు ఏకాకి అయినది?
జాతులలో పేరెన్నికగనినది నేడు వితంతువైనది, దేశములకు మకుటమైనది నేడు బానిస అయ్యను. ఆ పురము రేయల్లా ఏడ్చుచున్నది, దాని చెంపలపై కన్నీళ్లు జారిపడుచున్నవి. పూర్వ ప్రియులలో ఒక్కడును దానిని ఓదార్చుటలేదు. దేనిని? బహుశా మన కుటుంబాన్నేమో, లేకపోతే మనల్నేనేమో. ఎందుకు ఇలా అయిపోయిందో ఒక్కసారి వింటూ ధ్యానించుకోండి. స్నేహితులందరూ దానిని వంచించి దానికి విరోధులైరి. యూదీయులు శ్రమలు అనుభవించి బానిసత్వమున చిక్కి బందీలైరి. యూదీయులంటే మన పిల్లలు కావచ్చు. ఏ వ్యసనాలకైనా బందీలైపోయారా మన కుటుంబ సభ్యులు? వారు జాతుల నడుమ వసించుచు విశ్రాంతిని బడయజాలకున్నారు. అవును కదండి, ఈ రోజుల్లో మన ఇంటికి, మన లైఫ్లో విశ్రాంతి అనేది ఏముంది? ఎప్పుడు ఏదో కష్టం, ఏదో శ్రమ, ఏదో రోగం మనల్ని పలకరిస్తూనే ఉంది కదా. శత్రువులు చుట్టుముట్టిరి కావున వారికి తప్పించుకొను మార్గమే లేదు. 4 దిక్కుల నుంచి 4 సమస్యలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక సమస్య తీరింది అనే లోపల మరొక సమస్య వచ్చి పడుతుంది. ఇక ఎలా తప్పించుకుంటామండి? సియోన్నకు పోవు మార్గములు విలపించుచున్నవి, నగరమున జరుగు పండగలకు నియామక బృందములు ఎవరునూ వచ్చుటలేదు కదండి. మన సంఘాల్లో పండగలు జరుగుతూ ఉన్నప్పుడు నియామక బృందాలు అంటే ఎవరికైతే ఏ పని అప్పచెప్పామో వాళ్ళు రావటం లేదు. యూత్కు అప్పచెప్పిన పని యూత్ వారు చేయటం లేదు. కొన్ని చోట్ల పెద్దలు అనబడే వాళ్ళు కేవలము పేరుకే పెద్దలుగా ఉన్నారు, కానీ నియమించబడినటువంటి బృందాలు ఎవరు కూడా ముందుకు వచ్చి పని చేయటం లేదు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయటం లేదు. మన ఇంట్లో కూడా అంతే కదా. ఒక అత్తగా, ఒక అమ్మగా, ఒక కోడలిగా నువ్వు చేయాల్సిన పని చేయటం లేదు. ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఆ ఇంటి బిడ్డగా చేయాల్సిన పని చేయటం లేదు. ఒక విద్యార్థిగా నువ్వు చదువుకోవటం లేదు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నారు? వినండి. ఆ నగర ద్వారములు నిర్మానుష్యమైనవి, యాజకులు దుఃఖించుచున్నారు. అచట పాటలు పాడు యువతులు బాధలకు గురి అయిరి. నగరము ఘోర వ్యధను అనుభవించుచున్నది. ప్రియులారా, ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు నేనెంతో బాధకు గురయ్యాను. ఈ మాటలు కేవలము ఒక యెరూషలేముకు మాత్రమే సంబంధించినవి కావు. మన సంఘాలకు, మన కుటుంబాల్లో ఈ బాధలన్నీ ఉన్నాయండి. ఎందుకంటారు? ఓ యెరూషలేమా, ఓ సియోను కుమారి, నువ్వు ఒకప్పుడు దేవునికి అంటుకొని ఉన్న రెమ్మలాగా ఉన్నావు. ఇప్పుడు దేవుడి నుండి విడిపోయావు. ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు రెమ్మలు. ఎవడు నాయందు ఉండునో నేను ఎవని యందు ఉండునో వారే అధికముగా ఫలింతురు అన్నమాట. నేను లేక మీరు ఏమీయూ చెయ్యజాలరు. నా మందిరములోనికి మీరు రాకుండా, నా వద్దకు రాకుండా మీ ఇంట ఏ దీవెనలు రావు అని ఈ మాటకు అర్థం. కావున మక్కేదా అనే గుహలో, ఈ సంఘములో, మన కుటుంబంలో సైతానుడు దాక్కుని ఉండి, పొంచి ఉండి మన మీద దాడి చేస్తున్న మొట్టమొదటి దాడి ఏంటంటే, దేవుడి దగ్గరకు రానివ్వడు. ప్రార్థనా మందిరాలకు, దేవాలయానికి నిన్ను రానివ్వడు. వాక్యం వినబడుచున్న చోటికి నిన్ను వెళ్ళనివ్వడు. నీ భక్తి మార్గాన్ని పెంచుకోవడానికి పుణ్యక్షేత్రాలకు, పవిత్రమైనటువంటి కోటాలకు నిన్ను వెళ్ళనివ్వడు. వెళ్ళనిచ్చిన సమయానికి మించిపోయి సమయానికి నిన్ను వెళ్ళనివ్వడు. వెళ్ళినా అక్కడ కునుకుపాట్లు పడేలా చేస్తూనే ఉంటాడు. అక్కడికి వెళ్ళినా ఏదో ఏమరపాటుగా, ఏదో మధ్యాకాశంలో ఊహాలోకంలో విహరించేలాగున సైతానుడు నిన్ను చేస్తాడు. మందిరానికి వచ్చినా బయటే నిలబడిపోయి ఎక్కడో ఏదో సెల్ ఫోన్లు చూసుకుంటూ గడిపేలాగా సైతానుడు నీ మీద దాడి చేస్తూ ఉంటాడు. దేవాలయానికి వచ్చినా గుడి గంట ఎప్పుడూ కూడా అందరినీ పిలుస్తుంది, కానీ అది మాత్రం బయటే ఉండిపోతుంది. అలాగే మందిరానికి వచ్చిన కొంతమంది గుడి గోడల మీద బయటే కూర్చుండిపోయేలాగా సైతానుడు దాడి చేస్తుంది. ఇది నీ మీదే దాడి జరుగుతుంది. సైతానుడు నీ మీద దాడి చేస్తున్నాడు. నష్టపోయేది ఎవరు కాదు. ఎవరి మీద దాడి చేస్తే వాళ్ళే ఒకరోజు నష్టపోతారని ఇప్పుడిప్పుడే విలాప గీతాల్లో మనం చదివి ధ్యానించుకున్నాం. కాబట్టి
సైతానుడు దాడి జరుగుతుంది. భద్రం, జాగ్రత్త, ఈ దాడిని ఎదుర్కొందాం. మక్కేదా అనే మన జీవితపు గుహలో నుండి ఈ సైతానును చెదగొట్టేవారముగా, వెళ్ళగొట్టేవారముగా మారుటకు భగవంతుడు మనందరకు శక్తిని దయచేయుదురుగాక. ఆమేన్. ఇక రెండవ విషయము, సైతానుడు మన మీద దాడి చేసే రెండవ శత్రువు. అదే హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయం 24లో మనం చదువుకుంటే, మనము ఒకరికి ఒకరము సహాయపడుచు ప్రేమను ప్రదర్శించి మేలు చేయుటకు పరస్పరము ప్రేరేపించుకున్నటకు దారులు కనుగొందము. రెండో దాడి ఇక్కడ ఏం చెప్పబడింది? మనము ఒకరికొకరము సహాయపడుదాం. మక్కేదా అనే మన హృదయపు గుహలో సైతానుడు దాక్కుని ఉండి ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అందరి కోసం ఎందుకు బతకాలా? నువ్వెందుకు అందరికీ సహాయపడాలి? నువ్వు నీ కోసం బతుకు, నువ్వు చూసుకో, నీ కుటుంబం చూసుకో, నీ పిల్లల గురించి చూసుకో, పక్కోడు ఎలా పోతే మనకే అనే స్వార్థపు బీజాలు సైతానుడు మనందరి జీవితంలో నాటే ప్రయత్నం చేస్తాడు. భద్రం, సైతాను దాడి నీ మీద జరుగుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం మన కోసమే కాకుండా ఇతరుల కోసం ఒకరికొకరు బ్రతికే వారమై ఉండాలి. అదే క్రీస్తు ప్రభువు సిలువ మీద వ్రేలాడుతూ మనకు నేర్పించే పాఠం. ప్రియులారా, శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి కదా, చూడండి, ఏ అవయవమైనా తన కోసమే తాను బ్రతకకుండా వేరొక అవయవం కోసం సహాయపడుతూ బ్రతుకుతుంది. ఇప్పుడు నా కుడి చేతిని నేను శుభ్రం చేసుకోవాలనుకోండి, ఈ కుడి చేతి తనంతట తాను శుభ్రం చేసుకోలేదు కదా. ఎడమ చేతి రావాలి కుడి చేతిని శుభ్రం చేయాలంటే, కుడి చెయ్యి రావాలి ఎడమ చేతిని శుభ్రం చేయాలి అంటే. మనం తినే అన్నం తినాలి అంటే చెయ్యి సహకరించాలి, నోరు సహకరించాలి, లోపల ఉన్న జీర్ణ వ్యవస్థ అంతా సహకరించాలి. అప్పుడే శరీరం మొత్తం శక్తిని, బలాన్ని పుంజుకుంటుంది. ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే కదా. బైబిల్ గ్రంథం సంఘాన్ని శరీరములో ఉన్న అవయవాలతో పోలుస్తాడు భక్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయంలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకదాని కోసం ఒకటి బ్రతకాలండి. ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ బ్రతకాలి, ప్రోత్సహించుకుంటూ బ్రతకాలి, అవసరమైనప్పుడల్లా హెచ్చరించుకుంటూ బ్రతకాలి. నేను అన్న మాటలు అర్థమయ్యాయా? ఒకరిని ఒకరము ఆదరించుకోవాలండి, ఒకరిని ఒకరము ఎంకరేజ్ చేసుకోవాలి, ప్రోత్సహించుకోవాలి, అవసరమైనప్పుడల్లా ఒకరిని ఒకరము హెచ్చరించుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఒక ఊరిలో ఆ ప్రాంతాలు, ఆ వీధులు, ఆ సంఘాల పేర్లు మనకు అనవసరం. ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన అటుగా వెళ్తూ ఉంటే ఒక 8వ 9వ క్లాసు చదువుతున్నటువంటి పిల్లలండి, చిన్నపిల్లలు, వాళ్ళు ఆ చెట్టు కింద ఒక 4-5 పిల్లలు కూడి వాళ్ళు సిగరెట్ కాలుస్తున్నారంట. చూసిన పెద్ద ఆయన, సంఘ పెద్ద తట్టుకోలేకపోయాడండి. ఏంట్రా అని చెప్పి 4 చీవాట్లు పెట్టి, ఈ వయసులో మీకు బుద్ధి ఏంట్రా అని చెప్పి ఆ పిల్లల్ని తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మా నాన్నల ముందు చూడండి పిల్లలు ఎలా చేస్తున్నారో, మీకు తెలుసో లేదో పిల్లల్ని కంట్రోల్లో పెట్టండి లేకపోతే పాడైపోతారు అంటే లోపల నుంచి కేకలేసుకుంటూ వచ్చిందండి ఆ మహాతల్లి. ఈ పిల్లల్ని గన్న తల్లులు వచ్చి పెద్ద ఆయన మీద అనరాని మాటలన్నీ అని ఏమంటారంట, ముందు నువ్వు నీ బాగోతం చూసుకో, నీ కథవడక తెలియదు మాకు నీతి మాటలు చెప్పడానికి. ముందు నువ్వు నీ కుటుంబం నీ పిల్లల్ని సరి చేసుకో, మా పిల్లల సంగతి మేము చూసుకుంటాంలే, అయినా నువ్వెవడు మా పిల్లల్ని అనడానికి అని నోటికొచ్చిన కోతలన్నీ, అనరాని మాటలన్నీ అని పెద్ద వయసులో ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన వయసుకు కూడా విలువివ్వకుండా పిల్లల్ని వెనకేసుకుంటూ వస్తూ పెద్ద ఆయన మీద విరుచుకుపడ్డారు. ఈ పిల్లలందరూ వెకిలిగా వెట్టకారంగా గేలు చేస్తూ ఆ పెద్ద ఆయన వైపు చూస్తూ నవ్వుకుంటున్నారంట. కాలం గడిచిపోయింది. హృదయాన్ని పిండేసే మాట ఏంటో తెలుసా? ఆ పెద్ద ఆయనకి పుట్టినటువంటి పిల్లలందరూ ప్రభుత్వ సంస్థల్లో ఉన్నతమైనటువంటి ఆఫీసర్స్గా పనిచేస్తూ ఉంటే, అదే ఊరిలో ఆ రోజు మందలింపుకు గురి కాని ఈ పిల్లలు
నా నోటితో నేను ఆ మాట చెప్పలేను, కానీ పనికిరాని వారిగా జులాయిలుగా అదే ఊరిలో తిరుగుతూ ఉంటే ఆ రోజు వెనకేసుకొచ్చినటువంటి ఈ తల్లులు ఉన్నారే, వాళ్ళు ముసలైపోయి ఇంటి అరుగుల దగ్గర, గడపల దగ్గర రమారమి ఒక బెచ్చగత్తెల్లాగా వాళ్ళు బతుకుతూ, రే బాబు ఆకలేస్తుందిరా, బజారుకి వెళ్ళి ఏదైనా ఒక పండు కొనుక్కొని రారా బాబు అంటే తల్లిని కూడా కాళ్ళతో తన్నుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్న దృశ్యాన్ని ఒకరోజు ఈ పెద్ద ఆయన చూసి ఆ తల్లి వైపు చూస్తూ అలా ఉండిపోతే ఆ తల్లులు ఈ పెద్ద ఆయన వైపు చూసి ఒక మాట అన్నారంట, అయ్యా ఆ రోజు మీరు చెప్పితే పిల్లల్ని వెనకేసి కొని వచ్చినందుకు మాకు ఈరోజు తగిన శాస్తే జరిగిందయ్యా అని బాధపడుతూ ఉంటే ఆ పెద్ద ఆయన హృదయం రంపపు కోతకు గురైనట్లుగా ఆ పెద్ద ఆయన ఒక సందర్భంలో నాతో చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్పే మాట కుటుంబాల్లోనైనా, మన వీధుల్లోనైనా, గ్రామంలోనైనా, అతి ముఖ్యంగా మన సంఘంలో గద్దించే సేవకులు, హెచ్చరించే బోధకులు, సంఘ పెద్దలు ఉండుట మన సంఘానికి ఎంతో ఆశీర్వాదకరం. ఈ రోజుల్లో మనల్ని ఎవరు గద్దించనంత వరకు, హెచ్చరించనంత వరకు అందరూ మంచోలే. మన ఫ్రెండ్సు, లేకపోతే మన చుట్టాలు, లేకపోతే గురువులు, పెద్దలు, ఉపాధ్యాయులు అనేవాళ్ళు మనల్ని హెచ్చరించనంత వరకు అబ్బబ్బబ్బా ఆయన చాలా మంచోడు, చాలా వెరీ ఫ్రెండ్లీ, మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఆ ఫ్రెండ్లీగా ఉన్న గురువే ఇదిగో మీరు చేస్తున్నది తప్పు, ఇది దేవుడి వాక్యానికి విరుద్ధం, ఇది దేవుని యొక్క కట్టడలకు విరుద్ధం అని చెప్పారనుకోండి, ఏ గురువు కోసం అయితే ప్రాణమైనా పెట్టేస్తామని అంటారో ఆ గురువుని ప్రాణాలు కూడా తీసేయడానికి వెనకాడరు కొంతమంది ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి మనం మనుషులమే కానీ ఒక్కొక్కసారి పొట్టలో చీమల్లా మాట్లాడతామండి. పొట్టలో చీమల్లాగా అవేం మాట్లాడతాయంట, చిన్నప్పుడు చదువుకున్నాం కదా, చీమ ఎందుకే కుట్టావని అడిగితే నా పొట్టలో వేలు పెట్టలేనంత వరకు నేనేమన్నా, నా జోలికొచ్చి నా పొట్టలో గనక వేలు పెడితే నేను కొట్టకుండా ఉంటానా? చాలామంది మాట్లాడే మాటలు, మనుషులమైన మనం, దేవుడి రూపంలో సృష్టింపబడిన మనం చెప్పే మాట, చీమకు నీకు తేడా లేకపోతే ఎలా ప్రియ సోదరి సహోదరుడా? నా జోలికి రానంత వరకు నువ్వు మంచోడువే, నన్ను కరెక్ట్ చేయలేనంత వరకు మా అన్నయ్య ఎంత మంచోడు, మా నాన్న ఎంత మంచోడు, మా టీచర్ ఎంత మంచిది, మా గురువు ఎంత మంచోడు. అదే నిన్ను సరిచేస్తూ నిన్ను గద్దిస్తుంటే మాత్రం వీళ్ళు బతుకులు మాకు తెలియదా అని చాలా సులువుగా సునాయాసంగా మాట్లాడిన ఆ తల్లుల పరిస్థితి ఏమైందో ఇప్పుడిప్పుడే మనం విన్నాం కదా అండి. కాబట్టి గద్దించే సేవకులు ఉండుట మన అదృష్టం అని ఎంచాలి. నిన్ను వాక్యము ద్వారా కత్తిరిస్తున్నటువంటి సేవకులు ఉండుట మన అదృష్టం, మన భాగ్యం అని ఎంచాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో హెచ్చరికతో కూడిన బోధ ఎంతో ముఖ్యం, ఎంతో అవసరం. చూడండి, కీర్తనల గ్రంథం 19వ కీర్తన 10-11 వచనాలు ఒకసారి చదువుకుందాం. అవి మేలిమి బంగారము కంటే ఎక్కువగా ఆశింపబడదగినవి, తేనె పట్టు నుండి చిప్పిళ్ళు తేనె కంటే తీయనైనవి. అవి నీ దాసుడైన నన్ను హెచ్చరించును, వానిని పాటించుట వలన నాకు గొప్ప బహుమతి లభించును. ఏవి మేలిమి బంగారము కంటే బహు విలువైనవి, ఏవి తేనె కంటే మధురమైనవి అంటే దేవుని వాక్కులు, దేవుని యొక్క హెచ్చరికలు. ప్రియులారా, మీకు తెలుసు కదా, దావీదు మహారాజు భక్తుడే కానీ బత్షెబాతో పాపం చేశాడు. బత్షెబాతో ఆ అలైంగికమైనటువంటి అనైతికమైనటువంటి లైంగిక తప్పు చేశాడు. అంత మాత్రమే కాదన్నట్లుగా బత్షెబా యొక్క భర్త అయిన ఊరియాను కూడా చంపించేశాడు. ఏ తప్పు చెయ్యలేదు, ఎరగను అన్నట్లుగా ఆయన సైలెంట్గా ఉన్న రోజున దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త హెచ్చరించాడు. నాతాను ప్రవక్త హెచ్చరించగా దావీదు తను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడగా ఆరిపోవలసినటువంటి దావీదు యొక్క దీపం మరలా వెలిగించబడింది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.
ఒకవేళ దావీదే గనక నాతాను యొక్క హెచ్చరిక వినకుండా ఉన్నట్లయితే దావీదు బతుకు కూడా, దావీదు జీవిత చరిత్ర కూడా మరో సౌలు చరిత్రలాగా మిగిలిపోయి, సౌలు ఎలాగైతే తన దీపాన్ని ఆర్పేసుకున్నాడో దావీదు ఇంటి దీపం కూడా ఆరిపోయి ఉండేదేమో. కానీ దావీదు దీపం వెలగడానికి కారణం ఏంటో తెలుసా? ఆనాడు నాతాను ప్రవక్త చేసిన హెచ్చరిక. ఆ హెచ్చరికను బట్టి తన తప్పు తాను తెలుసుకున్నాడు. పశ్చాత్తాపపడి 51వ కీర్తన రాసి, దేవా దేవా, నువ్వు నా జీవితంలో నుండి ఏదైనా తీసుకోగాని నీ పరిశుద్ధాత్మను మాత్రం నా నుండి తీసివేయకయ్యా. ఏదైనా కోల్పోని నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకయ్యా, నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకయ్యా అని ప్రార్థన చేసుకున్న దావీదు దీపం మరొక్కసారి దేవుడు వెలిగించాడు. తనను హెచ్చరిక చేసినటువంటి దావీదు ఏం చేశాడో తెలుసా అండి? నాతాను మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో తెలుసా? బత్షెబాతో కాపురం చేసినందుకు దావీదుకు 4 పిల్లలు పుట్టారు. 4 పిల్లలు. చూడండి అక్కడ వాక్యములో, రాజుల దినచర్య 1వ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. దావీదు యెరూషలేమున 33 ఏండ్లు రాజ్యము చేసెను. అతనికి యెరూషలేమునందు పుట్టిన కుమారులు వీరు: బత్షెబా వలన 4, షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను. బత్షెబా వలన దావీదుకు 4 కుమారులు పుడితే అందులో ఒక కుమారుడికి దావీదు పెట్టుకున్న పేరు నాతాను. నాతాను. మనం అనుకుందాం, ఊహించుకుందాం, ఆ పిల్లోడొచ్చి నాన్న నాకెందుకు నాతాను అని పేరు పెట్టావు అని అడిగాడు అనుకోండి. దావీదు ఆ పిల్లవాడితో ఈ మాట చెప్పుంటాడు ఖచ్చితంగా. ఆరిపోవలసిన నా దీపాన్ని ఆ రోజు ఆరిపోనివ్వకుండా, నేను చేసిన తప్పు నాకు పదే పదే గుర్తు చేసి, నా తప్పు నేను తెలుసుకొని నన్ను పశ్చాత్తాపపడే విధంగా నన్ను హెచ్చరించిన బోధకుడు ప్రవక్త నాతాను. ఆ ప్రవక్త యొక్క హెచ్చరిక చేసిన బోధే గనక లేకపోతే ఈరోజు ఈ దావీదు అనే మీ తండ్రి మీకు ఉండేవాడు కాదు. ఈ దావీదు అనేవాడు దేవుడికి ఇంకా అంటి పెట్టుకుని ఉండేవాడు కాదు. నాతాను 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 అని తన బిడ్డను పిలుస్తున్న ప్రతిసారి దావీదు ప్రతిసారి తన ఆ తప్పును సరిచేసినటువంటి ఆ ప్రవక్తను ప్రీతితో జ్ఞాపకం చేసుకుని ఉండేవాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనల్ని గద్దించి హెచ్చరిస్తున్నటువంటి సేవకులవనివ్వండి, ఉపాధ్యాయులవనివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వారి మీద మనం పెంచుకోవలసిన ప్రేమ ఎలా ఉండాలే తప్ప గద్దించి హెచ్చరిస్తున్న వారి మీద మనము ఏ రోజు కోపపడకూడదు, మనం పగన పెంచుకోకూడదు. ఈ రోజుల్లో ఎలాగున్నాయండి? నిన్ను గద్దించిన తల్లిదండ్రులని, గురువులు, ఉపాధ్యాయులు, పెద్దల్ని చూసి వాళ్ళ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ రోజుల్లో మనుషుల్ని పొగిడేవారు కావాలి, ప్రశంసించేవారు కావాలి, వారి చుట్టూ కూడా భజనలు చేసే భజన బృందాలు కావాలి, వాళ్ళ చుట్టూ చేరి ఏగల్లాగా గాలి మాటలు మాట్లాడేవాళ్ళు, పొగిడేవాళ్ళు కావాలి, హెచ్చరిక చేసేవాళ్ళు. ఇది సరైనది కాదు అని చెబితే నచ్చదండి ప్రజలకి. నచ్చదు సరికదా, వాళ్ళకు పెట్టే పేర్లేంటో తెలుసా? అబ్బో భారతీయుడురా బాబు, ఈ భారతీయుడు. అబ్బో హిట్లర్ రా బాబు, రూల్స్ మాట్లాడుతాడు, రూల్స్. భారతీయుడు, హిట్లరు, అబ్బా కోపిష్టి. రకరకాల ట్యాగ్ లైన్స్ తగిలిస్తూ ఉంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉందండి. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక పుర్రె బొమ్మ వేస్తారు, డేంజర్ అని. డేంజర్. ఈ పుర్రె బొమ్మ కనుక లేకపోయిందనుకోండి, పిల్లలందరూ వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వెళ్ళి ఆడుకుంటారు. ఎంత ప్రమాదం అండి! హెచ్చరిక చేసే బోర్డులు ఎంత అవసరమో, హెచ్చరిక చేసే వాళ్ళు కూడా, హెచ్చరికతో కూడినటువంటి బోధ కూడా అంతే ముఖ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాంటి హెచ్చరిక లేకుండా చేస్తున్నాడు సంఘాల్లో ఈరోజు సైతానుడు. హెచ్చరికలు లేని బోధలు. మేము కూడా పూర్వకాలం ప్రసంగాల్లో, గురువైన తొలినాళ్ళల్లో
గుడికొచ్చే ప్రజల్ని ఏదో ఆహ్లాదకరంగా నవ్వించడానికి చేయటానికి 4 జోకులు 2 పిట్టకథలు చెప్పి ప్రసంగాన్ని ముగించానండి నేను కూడా. కానీ పరిశుద్ధాత్మదేవుడు నన్నే గద్దించాడు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా హెచ్చరికతో కూడినటువంటి బోధన చేయకుండా ప్రజలందరూ విశ్వాసముతో ఎంతో సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వస్తే 4 పెట్టజోకులు వినడానికి గుడికి రావక్కర్లేదు, టీవీలో జబర్దస్త్ షోలు చూస్తే చాలు. ప్రియ సహోదరి సహోదరులారా, లేకపోతే 4 కథలు వినడానికి మందిరానికి రావాల్సిన అవసరం లేదు. వారు ఎక్కడో యూట్యూబుల్లో స్టోరీ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. కానీ ఈ రోజుల్లో దేవుడి మందిరానికి వస్తున్నప్పుడు హెచ్చరికతో కూడిన బోధ మనమందరము కూడా చెయ్యాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో సైతానుడు చేస్తున్న రెండో దాడి ఏంటంటే హెచ్చరికతో కూడిన బోధన లేకుండా చేస్తున్నాడు సంఘాల్లో. ఈ రోజుల్లో ఎవరినైనా హెచ్చరిద్దామంటే మొదటగా వచ్చే అడ్డు ఏంటంటే మొహమాటాలు, మనవాడే కదా అనే ఫీలింగ్స్. అరే మన బంధువే కదా, మన కులపోడే కదా, ఈడు మన బ్యాచే కదా, మన గ్రూపే కదా, తప్పు చేసినా గద్దిస్తే ఏమనుకుంటాడో ఫీల్ అయిపోతాడేమో. ఈ రోజుల్లో ఫీలింగ్స్ ఎక్కువైపోయినాయండి. మాలాంటి సేవకులలో కొంతమంది ఏమనుకుంటారంటే ఒకవేళ గద్దిస్తే గుడికి రావడం మానేస్తారేమో కోప్పడి, ఒకవేళ గద్దిస్తే రాబోయేది పండగ కదా, ఇచ్చే డొనేషన్స్ కానీ కానుకలు కానీ ఇవ్వకుండా మానేస్తారేమో, ఎందుకులే అని పట్టనట్టుగా చూసి చూడనట్లుగా ఉండిపోతున్న సమాజం మీద సైతానుడు దాడి చేస్తూ ఉన్నాడన్న సంగతి గుర్తించు ప్రియ సహోదరి సహోదరుడా. దేవాలయానికి వచ్చేటప్పుడు నా మాటగా ఒక చిన్న సలహా, కేవలము గద్దెంపబడడానికే రండి దేవాలయానికి. గుడికి రెడీ అవుతున్నప్పుడే దేవుడికి చిన్న ప్రార్థన చేసుకో. దేవా, సోమవారం నుండి శనివారం వరకు నా చూపు ఎక్కడ క్రమం తప్పిందో, నా నోటి మాట ఎక్కడ గతి తప్పిందో నీ వాక్యం ద్వారా ఈరోజు ప్రభువా నీవు నాతోనే మాట్లాడు ప్రభువా. నా జీవితపు రెమ్మ కొమ్మ ఎప్పుడెప్పుడు నిన్ను అంటుకోకుండా వేరైపోయానో నన్ను హెచ్చరించు ప్రభువా, నన్ను సరిచెయ్యి ప్రభువా, తిరిగి నన్ను నా కుటుంబాన్ని గాడిలో పెట్టు ప్రభువా. ఈరోజు వాక్యము ద్వారా నాతో మాట్లాడు, నన్ను గద్దించు, నన్ను సరిచెయ్యు, నన్ను నీ రూట్లో పెట్టు ప్రభువా అని ప్రార్థన చేసుకుని వస్తే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ ఫీలింగ్స్ రావండి. చాలామంది చాలా చోట్ల ఎంత సీనియర్ని నన్నే అంటావా, చర్చికి ఎంత డొనేషన్ ఇచ్చాను నన్నే అంటావా. ఇంకొంతమంది చాలామంది భక్తులు అని పిలువబడే వాళ్ళు కొంతమంది ఫాదర్ల దగ్గర, అంటే పాపం చిన్న వయసులో ఉన్న ఫాదర్ల దగ్గర మాట్లాడే మాట ఏంటో తెలుసా, నా వయసు అంత లేదు, నా ఎక్స్పీరియన్స్ అంత లేదు నీ వయసు. ఈ సంఘానికి పునాదులు వేసినప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్నాం, నీకు లాంటి వాళ్ళని చాలామందిని చూసినాం మేము. ఎటువంటి తలబిరుసుతనంతో కూడినటువంటి మాటలు మీ నోట రానివ్వకండి ప్రియులకు దేవుని బిడ్డలారా. హెచ్చరిక లేకపోతే విలాప గ్రంథాల్లో జరిగేది మన జీవితంలో కూడా జరిగే ప్రమాదం ఉంది, జాగ్రత్త. కొన్నాళ్ళ క్రితం అండి, వేరే సంఘానికి చెందినటువంటి ఒక పెద్ద ఆయన, క్రైస్తవుడే కానీ వేరే సంఘానికి వెళ్తూ ఉంటాడు. ఎందుకో మందిరంలో అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడంట. ఇంతమందిలో మనం ఏం గమనిస్తామండి, 2-3 వారాలు మన దేవాలయానికి వచ్చిన తర్వాత ఒకరోజు దివ్యబలి పూజ అయిపోయిన తర్వాత నన్ను కలిసి ఇలా అంటున్నాడు, అయ్యగారు లేదా పాస్టర్ గారు అని పిలుస్తున్నాడు. అయ్యగారు నేను మీ చర్చిలో సభ్యుడిగా ఉండాలనుకుంటున్నాను, నేను కూడా మీ దేవాలయానికి మీ ప్యారిష్కి రెగ్యులర్గా రావాలనుకుంటున్నానంటే నేను అన్నాను, ఓకే నో ప్రాబ్లం రండి, కానీ మాకు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఇక్కడ మళ్ళీ జ్ఞానస్నానం అది పొందాలంటే కొన్ని శిక్షణా తరగతులు గట్రా ఉంటాయంటే అవన్నీ మాట్లాడిన తర్వాత కొన్ని పొగడ్తలు మాట్లాడాడు. ఇక్కడ వాక్యం బాగుంటుందండి, మీరు చెప్తే వాక్యం చాలా వినాలనిపిస్తుంది, వగేరా వగేరా ఈ మాటలన్నీ మీకు తెలుసు మామూలే. ఓకే నేను రావాలనుకుంటున్నానంటే ఓకే వెల్కమ్ అన్నాను. మా ఫ్యామిలీ కూడా రావాలనుకుంటున్నారండి, మేమందరం కూడా మీ సంఘంలోనే వస్తామంటే ఓకే వెల్కమ్.
మాట్లాడి వెళ్ళిపోతూ ఏమన్నాడంటే, అయితే ఒక్కటండి, ఇక్కడికి వస్తే మీరు నాకేమిస్తారు అంటున్నాడు. ఏమిస్తానయ్యా, దేవుడి దీవెనలు ఇస్తాను లేదా వాక్యాన్ని ఇస్తాను అన్నాను. జోకులు వేయకండి ఫాదర్, ఇక్కడ మీకు ఏదో ఉంటాయి కదా, ప్రెసిడెంటో వైస్ ప్రెసిడెంటో ట్రెజరరో ఏదో ఒక పదవి ఉంటుంది కదా, ఏదో ఒకటి ఇవ్వండి నాకు, ఎందుకంటే నేను ఒక సంఘంలో చాలా పెద్ద అధికారాలు వెళ్ళగట్టాను, అందుకే మీరు కూడా ఏదైనా ఇస్తారంటే, ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరండి అన్నాడు. ఇక్కడ గుడికొచ్చే వాళ్ళందరూ ప్రెసిడెంట్లే అన్నాను నేను. గుడికొచ్చే వాళ్ళందరూ ప్రెసిడెంట్లే అన్నాను. ఆహో, అయితే వైస్ ప్రెసిడెంట్ ఎవరండి? గుడికొచ్చే వాళ్ళందరూ వైస్ ప్రెసిడెంట్లే అన్నా. ట్రెజరర్ ఉంటారు కదండి, ట్రెజరరు డబ్బులు అయ్యి లెక్క పెట్టేవాళ్ళు, వాళ్ళు ఎవరండి అంటే అందరూ వాళ్ళే అన్నాను. ఒళ్ళు మండినట్టుంది. ఫాదర్ నాతో జోకులు వేస్తున్నారు. మా ఫ్యామిలీ అంతా వస్తామనుకుంటే మేము ఎంతమంది అనుకున్నారు? మా చుట్టాలు, మా బంధువులు, మా బ్యాచ్, మా గ్రూప్ అందరూ కలిపి 100 మంది అండి. 100 మంది మేము వచ్చామంటే మీ గుడి కూడా పట్టదు, కొంచెం చూసి మాట్లాడండి అంటాడు. అయ్యా, నువ్వు ఒక్కడే వచ్చినా 100 మంది వచ్చినా మీరు రాకపోయినా ఇదే మా తీరు. అధికారాల కోసం, హోదాల కోసం ఉన్న సంఘం కాదు ఇది. జీవము గల దేవుడి సంఘం, ఆయన రక్తంతో వెలనిచ్చి కొనుక్కోబడిన సంఘం ఇది. హోదాల కోసం ఉండే సంఘం కాదని నేను తేల్చి చెప్పడం జరిగింది. వెళ్ళిపోతూ మళ్ళా వచ్చి అంటాడు, సరే ఫాదర్ ఇవన్నీ వద్దులే కానీ నేను ఆదివారం వస్తూ ఉంటాను, వచ్చినప్పుడు ఫస్ట్ మైక్ నాకే ఇవ్వాలి, నేను ఒక 2 పాటలు పాడిన తర్వాతే మీరు పూజపీఠం ఎక్కాలంటాడు. నేను దండం పెట్టి, అయ్యా మీకు లాంటి వాళ్ళు మా సంఘంలోకి రావడం వల్ల మాకు ఇతనాభి మేలు నహి హై, మాకు మాకు మంచి జరగదు, తమరు చిత్తగించవలను, వచ్చి వెళ్ళిపోండి తప్ప మీకు లాంటి వాళ్ళు మా సంఘంలోనికి రావాల్సిన అవసరం లేదు అని నేను చెప్పడం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మైకు కావాలనో అధికారం కావాలనో సంఘంలో పెత్తనం చలాయించాలనో నువ్వు సంఘంలోకి రావద్దు. శ్రీసభ అనే జీవము గల దేవుడి సంఘంలో చాలామంది చర్చిలోనికి వచ్చేది వాక్యం విని తమ జీవితాన్ని సరిదిద్దుకోవాలని ఈ రోజుల్లో రావటం లేదండి. చర్చికి వచ్చి అందరి మీద పెత్తనం చలాయించాలి, అందరినీ కంట్రోల్ చేయాలి, అందరికీ తమ దర్పం తమ హోదా చూపించుకోవాలని వచ్చేవారు మన మధ్య లేరందామా? ప్రియులకు దేవుని బిడ్డలారా, నా మాటలు మీ మనస్సును గాయపరిచేలాగా ఉండొచ్చుగాక, కానీ వాస్తవాలు ఒక్కసారి కళ్ళు తెరిచి గమనించమని కోరుతూ ఉన్నాను. కొంతమంది అందరినీ కంట్రోల్ చేయాలని, అందరి దగ్గర పెత్తనం చలాయించాలని, నన్ను మన్నించండి, కొంతమంది వాలంటీర్స్ కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. ఫాదర్ గారులని సప్రసాద క్రమానికి నడిపించే క్రమంలో కొంచెం మర్యాదపూర్వకంగా, ఎందుకంటే ఫాదర్ గారి చేతుల్లో ఉన్నది జీవమగల దేవుడి యొక్క శరీరము. అక్కడ మీరు నడిపించినప్పుడు చూపుడు వేలు చూపించి ఇట్లా చెప్పడం ఎంత మాత్రం మంచిది కాదు. మిలిటరీ వారిని చూడండి, ప్రెసిడెంట్ గారిని కానీ ఎవరినైనా సరే అప్పుడప్పుడు టీవీలో చూపిస్తున్నారు కదా, ఎంత మర్యాదగా ఎట్లా, ఆ రీతిగా మన మర్యాద ఇవన్నీ కూడా ఉండాలి, అది వేరే సంగతి. మనం ఏదో పెద్దరికాన్ని యజమాయిషిని చలాయించడానికి రాకూడదండి. చివరికి నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు, కొంతమంది భార్య చేత చీపురు భజన చేయించుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చేసి సంఘాల్లో నేను పులి, నేను ఇది, నేను అది అని మాట్లాడే వాళ్ళు నా జీవితంలో నేను చాలామందిని ఎరుగుదునండి. ఎక్కడా చెల్లుబాటు కాని రూపాయి ఆలయంలో చెల్లుబాటు కావాలి, చలామణి అయిపోవాలని చూస్తుంది. విన్నారా మాట? ఎక్కడా చలామణి కాని రూపాయి మందిరంలోకి వచ్చి చలామణి అయిపోవాలని చూస్తుందంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు, సంఘంలోకి వచ్చేటప్పుడు నిన్ను నీవు నేల మట్టుకు తగ్గించుకుని జీవిస్తే ఆకాశమంత ఎత్తుకు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తుదురుగాక. ఆమేన్. మన పెత్తనాలు, మన యజమాయిషులు, మన డాబు, మన దర్పం,
మన పెత్తనాలు మీ పిల్లల ముందు చూపించండి. పిల్లల్ని సక్రమమైన మార్గంలో ఒక మంచి క్రమశిక్షణతో ఎదిగేలాగా ఆ విషయంలో చూపించండి తప్ప సంఘంలోకి వచ్చి ఈ రోజులు చాలామంది బాధ కలిగించే విషయం, ఒక చిన్న అధికారం ఇవ్వలేదని గుడికి రావడం మానేశాడండి ఒక ఆయన. పాటల గాయక బృందంలో తన మనవరాల ముందు మైకు పెట్టలేదని ఒక వ్యక్తి గుడికి రావడం మానేశాడండి. ఏదో కొన్ని ఆటంకాలు ఉండడం వల్ల ఆ యొక్క వివాహము, ఆ పెళ్ళి ఫాదర్ గారు గుడిలో ఆశీర్వదించలేదని కోపంతో ఫాదర్ మీద అలిగి దేవాలయానికి 1 సంవత్సరం పాటు రావడం మానేశాడండి. ఆయనకు కూడా తెలుసు, ఆటంకాలతో కూడుకున్న సంబంధం నా బిడ్డకు చేశాను కదా. ఆటంకం ఉన్నప్పుడు ఫాదర్ గారు ఎలా ఈ వివాహాన్ని ఆశీర్వదిస్తారని అన్ని రూల్స్ కూడా తెలుసు. కానీ అలిగి రాలేదు. ఎందుకో తెలుసా? ఇన్నేళ్ళు దేవాలయంలో నేను సీనియర్ని, ఇన్నేళ్ళు మందిరంలో నేను ఒక ఉపదేశిగా సేవ చేశాను, లేకపోతే ఇంకొక విశ్వాసిగా సేవ చేశాను, నాకే ఇలా జరిగితే మరి వేరే వాళ్ళ సంగతి ఏంటని అల్లిగి కొంతమంది ఒక మైకు కోసం. మీకు తెలుసా అండి, వాళ్ళ పిల్లవాడు కీబోర్డ్ నేర్చుకున్నాడంట, కీబోర్డ్. అయితే ఫాదర్ గారు అన్నారంట, మనకు కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు దేవాలయంలో ఒక 4, 5, 6 ఉన్నారు కదా, అందరికీ అవకాశం ఇవ్వాలి కదా, వారానికి ఒకరు వచ్చి ప్లే చేయండి. ఈ తల్లి ఫీలింగ్ ఏంటో తెలుసా? విచారణలో సంఘంలో ఉన్న 6 కీబోర్డ్ ప్లేయర్స్ కంటే నా బిడ్డే సూపర్, నా బిడ్డే బాగా ప్లే చేస్తాడు. అది నిజమే కావచ్చు, కాదు అని నేను అన్నాను. కానీ అక్కడ పెట్టిన రూల్ ఏంటంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కరు ప్లే చేస్తారు. కానీ ఈ తల్లి వచ్చి ఏమడిగింది? జబదాయి కుమారుల తల్లిలాగా నా పిల్లోడికి 2 వారాలు 3 వారాలు ప్లే చేసే అవకాశం ఇవ్వచ్చు కదా, లేకపోతే ఫస్ట్ సండే మా పిల్లోడికే ఇవ్వాలి కదా, లేకపోతే బిషప్ గారు చేసే పూజలో మా పిల్లోడికే ప్రయారిటీ ఇవ్వాలి కదా అంటే, అమ్మా అట్ట కుదరదు, నీకు నీ పిల్లోడు మంచి గొప్పే అవ్వచ్చుగాక, నాకు మీరందరూ పిల్లలే కదా, నాకు మీరందరూ పిల్లలే కదా, ఒక్కసారి ఆలోచించమ్మా అంటే, పిల్లవాడికి కీబోర్డ్ ఛాన్స్ ఇవ్వలేదని ఎన్నో ఏళ్ళుగా భక్తి విశ్వాసంలో బ్రతుకుతున్నటువంటి ఆ తల్లి, ఆ కొడుకు తమ భక్తి విశ్వాసాలను కీబోర్డ్ ప్లే చేసే ఛాన్స్ ఇవ్వలేదని తాకట్టు పెట్టారండి. ఈ రోజుల్లో చాలామంది నాకు ఆ పూజకు పాడే ఛాన్స్ ఇవ్వలేదు అని గుడి మానేసేవాళ్ళు. ఇక్కడ ఈ గుడికి వెళ్ళను, వేరే ప్యారిష్కి వెళ్ళిపోతానని అనుకున్న వాళ్ళు ఇలా మాట్లాడుకుంటే ఫాదర్ ఏంటి మా మీద దాడి చేస్తున్నారు అని అనుకుంటున్నారు. నేను కాదు మీ మీద దాడి చేసేది. ఇలా ఫాదర్ మీద కోపపడో లేకపోతే ఇంకొకరు చేసే హెచ్చరికను మీరు పాటించకుండా ఉంటే సైతానుడే మక్కేదా అనే గుహలో నీ కుటుంబం మీద, నీ హృదయం మీద దాడి చేస్తున్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుణ్ణి అడుగుదాం, దేవా నాలో ఏ లోపం ఉంది, నాలో ఏ తప్పు ఉంది, నన్ను సరిచెయ్యి ప్రభువా, నీ వాక్యం ద్వారా నాకు నేర్పించు ప్రభువా అని అడగడానికి రావాలి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, నేటి తరపు పిల్లల్లో ఎక్కువ డిసిప్లిన్ ఉందా, ఒకప్పటి మన తరంలో ఎక్కువ డిసిప్లిన్ ఉందా చెప్పండి? ఎందుకో తెలుసా? మన తరంలో ఎక్కువ క్రమశిక్షణ డిసిప్లిన్ ఎందుకో తెలుసా? మాస్టర్ గారు ఆ బెత్తంతోనూ ఈ బెత్తంతో 2 చేతులు వాచిపోయేవి, చేతులు కందిపోతే ఇంకా ఎక్కడ దొరికితే అక్కడ కొట్టేవారు, అదంతా మీకు తెలుసు. కానీ ఈ రోజుల్లో పిల్లలను కనీసం కొట్టడం మాట దేవుడెరుగు, ఏమైనా అనగలుగుతున్నారా? టీచర్లు కానీ గురువులు కానీ, చివరికి జన్మనిచ్చిన తల్లిదండ్రులారా మీ పిల్లల్ని ఏమైనా అనగలుగుతున్నారా? ఊ అంటే కేసులు, ఊహు అంటే కంప్లైంట్లు. ఆ రోజుల్లో నాకు బాగా జ్ఞాపకం, తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వచ్చి ఇగో ఇది పట్టుకొని ఇలా తీసుకొని వచ్చి మాస్టర్ గారి ముందు నిలబెట్టి, మీ ఇష్టం సార్, ఈయనేం చేస్తారో మాకు తెలియదు, వీడిని మాత్రం లైన్లో పెట్టండి, వీడిని మాత్రం కంట్రోల్లో పెట్టండి అని టీచర్ గారికి అప్పచెప్పి వెళ్ళిపోయారండి. ఎంత మారిపోయాయి రోజులు. ఇప్పుడు పిల్లోడు ఏదో కల్పించి వెళ్ళి చెప్తే వెంటనే దాడికి వచ్చేస్తారు. ఎందుకు? మేము కట్టే ఫీజుల మీదే మీ బతుకులు ఆధారపడుతున్నాయని తల్లిదండ్రుల ఫీలింగు ఉపాధ్యాయుల మీద. మా కొడుకుని అన్ని మాటలు అంటారా? మేమే అనము అన్ని మాటలు, మీరెవరండి అనడానికి నా కొడుకుని? అదా సంగతి.
నువ్వే అనటం లేదు కాబట్టి దిద్దాల్సినటువంటి నీవే దిద్దుకోకుండా సర్దుకుంటున్నావు చూడు. ఇందాక చెప్పానే, ఒకరోజు మనమే అనుభవిస్తాం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి సైతానుడు మన మీద చేసే రెండవ దాడి ఒకరినొకరు సహకరించుకుంటూ హెచ్చరించుకుంటూ బ్రతకాలి. కానీ ఆ హెచ్చరిక లేదు. ఈరోజు నువ్వు తప్పు చేసావా, సైలెంట్గా ఊరుకుంటున్నారు. ఎవరైనా పొరపాట్లు చేశారా, చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. ఎవరినైనా ఏమైనా అన్నాం అనుకోండి, ఓహో అంతేలే, మీరు అగ్రకులం, మేము అల్పులం కాబట్టి మా మీద అలాగ అంటారు. ఎప్పటి నుంచో మా కులం మీద ఇదే దాడి జరుగుతుంది, మరి ఇదో నాదం. ప్రియులకు దేవుని బిడ్డలారా, హెచ్చరికతో కూడిన బోధ మనకు ఆశీర్వాదకరం. ప్రైజ్ ద లార్డ్. ఇక మూడో విషయం, శత్రువైన సైతానుడు సంఘం మీద చేసే దాడి చూడండి. అదే హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయం 24. మనము ఒకరికొకరము సహాయపడుచు ఇది విన్నాం ఆల్రెడీ. ప్రేమను ప్రదర్శించి, వింటున్నారా? ప్రేమను ప్రదర్శించుకోవాలి, ఒకరికొకరము ప్రేమను ప్రదర్శించాలి. ప్రియులారా, సంఘములో ఒకరికొకరు ప్రేమతో నవ్వుతూ అందరినీ పలకరించుకుంటూ ఉంటే, గుడికి ఆరాధనకు వచ్చే నీవు కొండంత భారంతో వచ్చిన ఆ ప్రేమతో కూడిన ఆ నవ్వుతో కూడిన పలకరింపు కొండంత బరువును కూడా దించేస్తుందండి. సంఘంలోకి వచ్చే ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉందామండి. ఈరోజు ప్రతి చోట ఇంటిలో ప్రేమ కరువైపోయింది, స్కూల్లో ప్రేమ కరువైపోయింది, పనిచేసే ఆఫీసుల్లో ప్రేమ కరువైపోయింది. ప్రేమ దొరికే ఒకే ఒక చోటు పవిత్రమైన సంఘం దేవాలయముగా మారునుగాక. ఆమేన్. ప్రియులాగా, కానీ ఈ మందిరం మీద కూడా సైతానుడు దాడి చేస్తున్నాడండి. ప్రేమ దొరికే ఒకే ఒక్క చోటు ఈ మందిరము, ఈ సంఘం అని అనుకుంటే, చివరాఖరికి ఈ సంఘం మీద కూడా సైతానుడు దాడి చేసి ఏం చేస్తున్నాడో తెలుసా? ఒకరికొకరము నవ్వుతూ ప్రేమతో పలకరించుకోవలసిన మన మధ్య కుట్రలు, కుతంత్రాలు, అసూయ, పగలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. వీటికి నిలయంగా కాక మన మందిరం ప్రేమాలయముగా మారాలి. మన మందిరం సమాధానానికి నిలయంగా మారాలి. ఒకరి బాధలు ఒకరు తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ, అక్క ఏంటి అంత డల్లగా ఉన్నావు, ఏమైంది నీ ఇంట్లో అంటే, ఆ అక్క చెప్పే బాధ ఏంటో విను, ధైర్యం చెప్పు, ప్రేమను పంచు. అన్నా ఏంటి ఎప్పుడు నవ్వుతూ వచ్చేవాడు కదా, ఏమైందన్నా డల్లగా ఉన్నావు, ఇంట్లో ఏమైనా లోపమా, కొడుకు కానీ కూతురు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ తెచ్చారా, ఏమైందన్నా అని పలకరించు ప్రేమతో. దీనికి ఏ డబ్బు కూడా మనం ఖర్చు పెట్టక్కర్లేదే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ పలకరింపు, నీ నవ్వుతూ నువ్వు మాట్లాడే ఆ ధైర్యపు మాటలు చచ్చిపోదామని కృంగిపోయి వచ్చినటువంటి ఆ తోటి సహోదరుడి గుండెల్లో ధైర్యాన్ని నింపి వారి బ్రతుకు నిలబెడుతుందేమో ఒక్కసారి ఆలోచించండి ప్రియులకు దేవుని బిడ్డలారా. కానీ సైతానుడు చేసే దాడి ఏంటో తెలుసా? ఒకరంటే ఒకరికి పడకుండా, ఒకరి మీద ఒకరు విషాన్ని వెదజల్లుతూ, వారిలో ఉన్నటువంటి దుఃఖాన్ని, బాధని పంచుకోవలసిన నీవు, ధైర్యాన్ని నూరిపోయాల్సిన నీవు, విషాన్ని నింపుకునేలాగా సైతానుడు చేసి వారి గురించి వీరి గురించి విషాన్ని విరజిమ్ముతూ వారి గురించి చెడ్డగా మాట్లాడుకుంటే, వెళ్ళి పలకరించాల్సిన నీవే. కొంతమంది సంఘంలో ఉంటారు, ఏం చేస్తారో తెలిసిన? ఆ ప్రైజ్ ద లార్డ్ అండి, చెయ్యి ఎక్కడ ఉంటుంది, మూతి అటువైపు ఉంటుంది. సంఘంలోకి వచ్చే వాళ్ళని చూసి మూతి, కొంతమంది నాకు ఇమిటేట్ చేయడం రాదు కానీ కొంతమందిని చూసి గుడిలో మూతి ఎట్టా తిప్పుకుంటారంటే మూతి ఎక్కడికో పోద్ది. అబ్బా ఎంత అందంగా ఉంటారో మూతి తిప్పుకునేటప్పుడు వాళ్ళని చూడాలి. ఆదిమ మానవులకి వాళ్ళకి సేమ్ పోలికలు ఉంటాయి. కొంతమంది మూతి ముడుచుకోవడం చూస్తే, అడవిలో ఉన్న ఏప్ ఉంటుంది కదా, కొండ ముచ్చుకోతి అంటారు, అట్లా ఉంటుంది కొంతమంది మూతి ముడుచుకుంటే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ముక్కు ఎక్కడికో వెళ్ళిపోతుంది, మూతి ఎక్కడికో వెళ్ళిపోతుంది, కనీసం ఇలా చూడరు, చూడగానే కళ్ళు తిప్పేసుకుంటారు, ముఖం తిప్పేసుకుంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరికొన్ని చోట్ల పలకరింపుల్లో ప్రేమ ఉంటుంది, సంభాషణల్లో ప్రేమ ఉంటుంది, కానీ గుండెల నిండా కుళ్ళు కుతంత్రాలే కదా కొంతమందిలో.
అక్క బాగున్నావా? బాగున్నాం. అనియా బాగున్నావా? గుడికి వచ్చినప్పుడు బాగున్నాం. కానీ లోపల ఏ కుట్ర ఉందో, ఏ కుతంత్రం ఉందో ప్రియులారా, సైతానుడు దాడి. సంఘాల్లో ప్రేమే తప్ప వివాదాలు ఉండకూడదు. నాకు తెలిసిన ఒక విచారణ, ఒక ప్యారిష్, ఒక సంఘం తెలుసు. ఆ సంఘం చాలా పెద్ద సంఘం. సుమారు ఆదివారం ఆరాధనకు 1200-1300 మంది జనాలు వచ్చి క్రిక్కిరిసిపోయి ఉండే సంఘం అండి. సైతానుడు ఆ సంఘం మీద దాడి చేశాడు. ఎందుకంటే గతంలో చాలాసార్లు నేను ఆ సంఘానికి వెళ్ళి ప్రసంగాలు చెప్పాను నేను. ఈ మధ్యకాలంలో చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయిందని ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన అక్కడున్న ఫాదర్ గారికి ఫోన్ చేశాను. ఫాదర్, ఎలా ఉన్నారు మీరు? మీ సంఘం ఎలా ఉంది? ఈ మధ్య మీ ఊరికి వచ్చి చాలా రోజులైంది, ఎలా ఉన్నారు ఫాదర్ అని అడిగితే ఆ ఫాదర్ చెప్పే మాట, అవునయ్యా, ఒకప్పుడు 1000 మందితో కిక్కిరిసిపోయి ఉన్నటువంటి మా సంఘం ఆరాధనకు ఆదివారం ఈరోజు వచ్చేది 100 మంది కూడా లేరు. అరే, 100 మంది కూడా మీ మందిరంలో లేకపోవడానికి కారణం ఏంటని అడిగితే ఆ ఫాదర్ చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడితో నిండిపోయిన మా సంఘం మీద సైతానుడు దాడి చేసి సంఘస్థుల మధ్య రాజకీయ విభేదాలు సృష్టించాడు. ఫస్ట్ మాదా పార్టీ, మీది పార్టీ అని రాజకీయ పార్టీల పేరు మీదుగా కొంతమంది విడిపోయారు. కులం పేరిట కొంతమందిని విభజించారు. మీరది, మేమిది, మీరెక్కువ, మేము తక్కువ అని. మరి కాసేపట్లో మీరు నార్త్, మేము సౌత్, నువ్వు తెలంగాణ, మేము ఆంధ్ర, మీరు పట్టణం, మేము గ్రామం అని ప్రాంతాల పేరిట విభజించాడు. మరికొన్ని రోజుల తర్వాత మేము తెలుగోళం, మీరు అరవోలు, మేము తెలుగోళం, మీరు మలయాళపోలు అని భాషల పేరిట విభజించాడయ్యా. ఇలాంటి విభేదాలతో దాడి చేసి సైతానుడు ఈరోజు 1000 మందితో క్రిక్కిరిసిపోవలసిన మా సంఘం, చెప్పుకోవడానికి 100 ఏళ్ల చరిత్ర కలిగిన మా సంఘం, కానీ ఈరోజు సైతాను దాడి వలన ఆదివారం పూట ప్రియులకు దేవుని బిడ్డలారా 100 మంది కంటే తక్కువ మందితో, నేను మళ్ళా చెప్తున్నాను, వాక్యానుసారం నిలబడే సంఘాలు ప్రపంచ చరిత్రను మారుస్తాయి. కులాల మీద, వర్గాల మీద, రాజకీయ పార్టీల మీద నిలబడే సంఘాలు ఏ నాటికి కూడా నిలవలేవు ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరులారా. కాబట్టి మీలో మీకు పరస్పరము ప్రేమ ఉండాలి. చర్చికి వచ్చేటప్పుడు వచ్చామా వెళ్ళామా, ఆయారాం గయారాం అన్నట్టు ఉండకూడదండి. వచ్చేటప్పుడు ఆరాధన అయిపోగానే ఒక నలుగురితో, ఒక 10 మందితో ప్రేమతో పలకరించు. ఆ 10 మందితో నువ్వు ప్రేమగా పలకరించు, ప్రేమగా మాట్లాడు. వారిలో ఏదైనా కష్టం ఉంటే పంచుకో. ఆ 10 మంది ఇంకో 10 మందిని సంఘానికి తెస్తారు. చాలా చోట్ల ఏమవుతుందో తెలుసా, మాకు మందిరానికి రావాలని ఉంది, కానీ మందిరానికి వెళ్ళి వచ్చే ఈవిడ ఆదివారం పూజ అయిపోయిన తర్వాత రోజంతా తిట్టుకునే ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తని. ఆవిడ్ని చూసి మేమట్లా గుడికి రాగలమండి అంటారు. నిజమే, చాలా చోట్ల కొంతమందిని చూసి కొంతమంది దేవాలయానికి రాలేకపోతున్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా. 10 మందితో ఆరాధన అయిపోయిన తర్వాత ప్రేమగా మాట్లాడు, కానీ ఆ 10 మంది గురించి గుసగుసలు మాట్లాడొద్దు, కాని మాటలు, హాని మాటలు మాట్లాడొద్దు. కొన్ని చర్చిల్లో పూజ అయిపోయిన తర్వాత కొంతమంది పలకరించుకుంటారు, మంచిదే, మాట్లాడుకుంటారు, మంచిదే. కానీ మీకు తెలుసు కదా, మీ ఆత్మను పరిశీలించుకోండి. ఒకవేళ మందిరపు ఆవరణలో ఎవరైనా గుసగుసలు మీ వద్దకు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి. కాని మాటలు, హాని మాటలు, వాళ్ళ అక్క గురించి కానీ, తమ్ముడు గురించి కానీ, తోబుట్టువుల గురించి కానీ, ఇంట్లో ఉన్న అత్తగారి గురించి కానీ, కోడల గురించి కానీ మీ గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే జాగ్రత్త. యెరూషలేము దేవాలయానికి కొరడా పేని వచ్చి కొరడా జులిపించిన దేవుడు మీ వద్దకు, మీ కుటుంబం వద్దకు వచ్చే ప్రమాదం ఉంది. ఎవరి గురించైనా దేవాలయపు ఆవరణలో మంచే మాట్లాడండి, ప్రేమతో మాట్లాడండి, ధైర్యంగా మాట్లాడండి తప్ప గుసగుసలకు, గాలి మాటలకు, హాని మాటలకు, కాని మాటలకు మీ నోట తావివ్వకుండా బ్రతుకుదురుగాక. ఆమేన్. ఈ రోజుల్లో
ఈ రోజుల్లో కొంతమంది సీనియర్ పాత క్రైస్తవులు కొత్తగా వచ్చే క్రైస్తవులను పలకరించాలండి. పాత క్రైస్తవులు అనబడే వాళ్ళు కొత్తగా అప్పుడప్పుడే వస్తూ ఉంటారు, వారు పలకరించాలి. కొంతమంది హుస్సేన్ సాగర్లో బుద్ధుల్లాగా అలాగే ఉండిపోతారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలుసా? అందరూ నా దగ్గరికి వచ్చి ప్రైజ్ ద లార్డ్ అండి అని చెప్పాలి, అందరూ నా దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ అన్నా అని చెప్పాలి. నేను మాత్రం ఇట్లానే ఉంటాను, హలో గుడ్ మార్నింగ్. పలకరించుకుందాం. సీనియర్ అనేటువంటి భేషజాలు వదిలిపెట్టి పలకరించుకుందాం. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, కొంతమంది అంటారు ఎప్పటి నుంచో ఉన్న మమ్మల్ని వదిలిపెట్టేసి కొత్తగా వచ్చే వాళ్ళనే పట్టుకొని తిరుగుతాడు ఈ ఫాదరు. ఏమండి, ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నారు. పెద్దోడు పుట్టాడు, రెండవది మూడవది పుట్టింది, చిన్నపిల్లడు అప్పుడే పుట్టాడు. పుట్టిన చిన్నపిల్లోడిని తన ఒళ్ళో వేసుకొని ఆలిస్తుంది, లలలలాలి అంటుంది. పెద్దోడు చూసి, అమ్మా మొన్నటి వరకు నన్నే ఒళ్ళో పడుకోబెట్టుకున్నావు, నాకే జోలపాటలు పాడావు, నన్నే బజ్జో పెట్టావు, ఇప్పుడు తమ్ముడు పుట్టగానే నన్ను వదిలేసావు, నా మీద ప్రేమ తగ్గిపోయింది అంటాడా? ఒరేయ్, నువ్వు చిన్నప్పుడు నీకు చెయ్యాల్సినవి నీకు చేశాను, ఇప్పుడు ఈడురా చిన్నోడు, వీడు చిన్నోడు, వీడికి చెయ్యాల్సింది వీడికి చెయ్యాలి. అంత మాత్రాన తల్లికి పెద్ద కొడుకు మీద ప్రేమ తగ్గిపోయిందని ఎలా అనుకుంటాం? ప్రియులారా, అప్పుడప్పుడే సంఘంలోనికి వస్తున్నవారు, అప్పుడప్పుడే వాక్యాన్ని తెలుసుకుంటున్న వారికి మరింత ఫోకస్, మరింత కాన్సన్ట్రేషన్ అవసరం. అంత మాత్రాన సీనియర్స్గా ఉన్నాం, మాకు విలువ ఇవ్వటం లేదు, మేము ఎన్నాళ్ళు సంఘంలో ఉన్నాం, మాకు ఏమాత్రం మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మా మాటకు విలువ ఇవ్వటం లేదు, ఇటువంటి మాటలన్నీ చెప్పి సంఘాన్ని మనం పలచన చేసుకోకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఏ భేదాలు విభేదాలు లేకుండా అందరము కలిసి ఒకే ఫ్యామిలీగా ఉండాలి. అదే ప్రేమతో జీవించడం. ఈ ప్రేమ కూడా లేకుండా సంఘం మీద సైతానుడు దాడి చేస్తున్నాడు. ఇక 4వది, మక్కేదా అనే గుహలో 5 రాజులు దాక్కుని ఉన్నారు. విన్నాం కదా, యెరూషలేము, హెబ్రోను, యర్మూదా, ఎగ్లోను, లాకీషు. ఈ 5 రాజులు 5 ఆత్మీయ అనుభవాలకు గుర్తు. ఇక 4వది, అదే హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము 24లో మనం చదువుతున్నాము. ఏంటది? ఇదిగో పరస్పరము ప్రేరేపించుకుంటూ ఒకరికొకరు మేలు చేయుటకు, మీరు ఒకరికొకరు మేలు చేసుకోండి, ఒకరికొకరు సత్కార్యాలు చేసుకోండి. ప్రియులారా, ఈ మాట నేను అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 27వ వచనము 29 నుండి 30 వచనాల్లో చదువుతున్నాను, వినండి. ఆ రోజులలో కొందరు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకియానకు పోయిరి. అందుచే శిష్యులు తమ శక్తి కొలది యోదయాలో నివసించుచున్న సోదరులకు సహాయము పంపవలెనని నిర్ణయించుకొనిరి. వారట్లు చేసి బర్నబా, సౌలు ద్వారా ఆ డబ్బును సంఘపు పెద్దలకు పంపించిరి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ రోజుల్లో అగాబు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త ఒక కరువు రాబోతుంది అనేటటువంటి ఒక సూచన చేశాడు. త్వరలోనే యోదాలోను యెరూషలేములోను కరువు రాబోతుందని ఎప్పుడైతే అగాబు ప్రవక్త చెప్పాడో, అంతియోకియా సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? కొంత ధనాన్ని ముందే ప్రోగు చేసుకుని మిగతా చిన్న చిన్న సంఘాలకు బర్నబా, సౌలు ద్వారా ఈ డబ్బును పంపించారంట. అంతియోకియా సంఘం మిగతా సంఘాలకు ధన సహాయము ద్వారా తోడ్పడుతూ ఉన్నట్లుగా మనం అక్కడ చదువుతున్నాం. ప్రియులారా, నీకున్నదేదో దేవుడు ఒకవేళ నిన్ను ఉన్నతమైన మంచి స్థితిలో ఉంచితే, దేవుడు నిన్ను ఒకవేళ ఇచ్చేవాణిగా ఆ స్థాయిలో ఉంచితే, ఎంతో కొంత నీ చుట్టూ ఉన్న పేదలతోనూ వితంతువులతోనూ నీవు పంచుకో. యేసుని ప్రేమ 10 మంది నీలో చూడాలి. కానీ ఈ రోజుల్లో మళ్ళీ సైతానుడు దాడి చేస్తున్నాడు. ఒకరికొకరము మేలు చేసుకోకుండా, సత్కార్యాలు చేసుకోకుండా సైతానుడు దాడి చేస్తున్నాడు. ఆ రోజుల్లో విద్య, వైద్య, సాంఘిక సేవలు ఎన్నో మనం చేశాము, జరిగాయి. కానీ ఈ రోజుల్లో ఎవరికి వారే మేలులు చేసుకునే పాడు రోజుల్లో బతుకుతున్నాము. స్వకార్యాలే కానీ సత్కార్యాలు తక్కువైపోయాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరికి సేవ చేసేవారి సేవకు కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నాడు సైతానుడు చేస్తున్న దాడి ఇది.
విద్యాసేవ చేసేవాళ్ళం ఆ రోజుల్లో, సాంఘిక సేవ చేసేవాళ్ళము, వైద్య సేవ చేసేవాళ్ళం. ఈరోజు సేవ చేసే సంస్థల మీద సైతానుడు దాడి చేస్తూనే ఉన్నాడు. అది ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇతరత్ర ఛాందస శక్తుల నుండి కావచ్చు, రకరకాలుగా దాడి చేస్తూ చేసే సేవ చేయనివ్వకుండా చేస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి. పూర్వం రోజుల్లో ఆ కుటుంబం నాతో పంచుకున్న మాట ఏంటంటే, పూర్వం రోజుల్లో ఆ కుటుంబం చితికిపోయి నలిగిపోయి ఉండేదంట. కూటికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఉండేవారంట. పిల్లల్ని చదివించుకోలేరు, కనీసం తినడానికి ఒక్క పూట అన్నం కూడా వారి ఇంటిలో దొరకని ఆ పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఫాదర్లు, సిస్టర్లు ఆ ఇంటిని సందర్శిస్తూ వాళ్ళు చెప్పే మాట, ప్రతి నెల ఫాదర్లు, సిస్టర్లు వచ్చి ఆ ఇంటికి సంచులతో రేషన్ మోసుకుంటూ వచ్చేవారంట. కాస్త గోధుమలు, కాస్త పాలపిండి, కాస్త పిల్లలకి తినడానికి బిస్కెట్లు లాంటివి, ఏదో కలిగింది ఏదో వాళ్ళకి ఇస్తూ ఉండేవారంట. మేము మా కుటుంబం అలా బ్రతికేదండి, మా పిల్లల్ని కూడా ఆ రీతిగా చదివించుకున్నామండి అని చెప్పుకుంటూ వస్తూ, నాకు ఎందుకు ఈ ఫ్యామిలీని అలా అడగాల్సి వచ్చిందంటే, ఈ ఫ్యామిలీ ఏం చేస్తారో తెలుసా అండి? ఇప్పుడు సంచులతో ప్రతి నెల, ఆ ప్రాంతాలు వ్యక్తుల పేరు నేను చెప్పను కానీ, ప్రతి నెల సంచుల నిండా ఒక కాన్వెంట్కి వెళ్ళి ఆ కాన్వెంట్కు నెలకు సరిపడ రేషన్ అంతా ఈ కుటుంబమే ఆ కాన్వెంట్కి ఇచ్చేలాగున దేవుడు దీవించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా మీరు అతిశయోక్తి అని అనుకోకపోతే, ఆ రోజుల్లో సంచులతో రేషన్ మోసేవాళ్ళు, సంచులతో నెలకు సరిపడా కాస్తో కూస్తో ధనాన్ని కూడా సహాయం చేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఈ కుటుంబం సంచులతో దేవాలయానికి ధన సహాయము చేసేటంత ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు వారిని నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇలా సత్కార్యాలు చేసే సంఘం మీద, సంఘస్థుల మీద సైతానుడు ఈరోజు దాడి చేస్తూ ఉంది. ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే, మేమెందుకు ఇవ్వాలండి, బోల్డ్ వస్తుంది కదా, ఇంకా నేటికి కూడా అన్ని సత్యాలు తెలిసి కూడా మీకు విదేశాల నుంచి, పై దేశాల నుంచి వస్తుంది కదా. తప్పండి, రావటం లేదు. మన సంఘాన్ని మనం సహకరించుకోకపోతే, మేలు చేయకపోతే ఎవరో బయట నుండి వచ్చి సహాయం చేస్తారని ఎందుకు అనుకుందామండి? మన ఇంటి ముందు మనం తుడుచుకోకపోతే ఎవరో వచ్చి చీపురు పట్టుకుని మన ఇల్లు శుభ్రం చేస్తారని ఎందుకండి అతిశయపడ్డం, అత్యాశకు గురి అవ్వడం? ప్రియులారా, ఒక్క మాట చెప్తున్నాను, సత్కార్యాలు నీకు ఇవ్వాలని మనసున్నా ఇవ్వనివ్వకుండా సైతానుడు దాడి చేస్తున్నాడు. దానికి కొన్ని కారణాలు నేను డైరెక్ట్గా మాట్లాడతానండి. ఒకవేళ మేము ఇచ్చేది నిజంగా ఖర్చు పెడుతున్నారో లేదో, ఎవరైనా మధ్యలో ఉండి తినేస్తున్నారేమో, వాళ్ళ కోసం ప్రార్థన చేయి చాలు. నువ్వు ఇవ్వాల్సింది ఏదో దేవుడికి ఇవ్వు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబడతాడు. అంతేగాని సత్కార్యాలు చేయుట మాత్రం నువ్వు మానుకోవద్దు. ఒకవేళ ఎవరి మీదైనా నీకు నమ్మకం సడలిపోయిందేమో, నమ్మకం లేదేమో, వచ్చి డైరెక్ట్గా ఫాదర్ గారు చెప్పు, ఫాదర్ గారండి మేము ఈ కార్యం చేయాలనుకుంటున్నాము, లేకపోతే దేవాలయానికి మేము ఈ వస్తువు ఇవ్వాలనుకుంటున్నాము, మీకు ఇష్టమైతే ఇదిగో ఈ వస్తువు మా చేతులతో మేము కొని తెచ్చి మందిరానికి ఇస్తామండి. ఇది నిజంగా మందిరానికి అవసరమా కాదా ముందు కనుక్కోండి. ఫాదర్ అవసరమే అని అన్నారంటే మీరే వెళ్ళి కొని తీసుకుని వచ్చి మందిరంలో కానుకగా సమర్పించండి. ఒకవేళ ఏవైనా ఎక్కడైనా అనుమానపు పొరలు ఉంటే, అంతేగాని ఏదో మనసులో ఊహించుకొని అనుకొని వారు చెప్పిన మాట వీరు చెప్పిన మాట విని అదే నమ్మి సత్కార్యాలు చేయగలిగే స్థితి స్థాయి దేవుడు నీకు ఇచ్చిన చేయడం మానేస్తే, పౌలు గారు ఒక మాట అన్నారండి, మేలైనది చెయ్యనెరుగయు అట్లు చెయ్యని వాడికి హాని. మేలైనది ఏదో అది నీకు తెలిసి కూడా అది చెయ్యకపోతే అది మనకు కీడును తీసుకుని వస్తుంది అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ సైతానుడు మంచి చెయ్యాలనిపిస్తుంది నీకు, ఇగో గుడికొచ్చి ఏదో ఒక పని చేయాలని నీకు మంచి మనసు ఉంది, కానీ ఎవరో ఏదో అన్నారని ఆ మాటలు నీకు పదే 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 సైతానుడు జ్ఞాపకం చేసి గుడికొచ్చి సేవ చేయనివ్వకుండా చేస్తుంది కదూ. ఆ భక్త సంఘంలో సభ్యుడిగా, సభ్యురాలిగా చేరి నీవు కూడా మందిరానికి ఏదో చెయ్యాలన్న గంపెడంత ఆశ నీకుంది, కాదు అని అన్ను.
కానీ ఎవరో ఏదో అన్నారని అనుకుంటున్నారని నువ్వే అనుకొని సైతానుడు నీ మీద దాడి చేస్తూ ఉంటే సైతానుకు లొంగిపోతావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన సంఘానికి మనమే వెన్నుముకగా మారుదుముగాక. ఆమేన్. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. సైతాను దాడి జరుగుతుంది, భద్రం. ఈ హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయం 24లోనే చివరగా ఏం చెప్పారంటే, ఇదిగో మీరు ఒకరినొకరు పరస్పరం ప్రేరేపించుకోవాలి, ప్రోత్సహించుకోవాలి అని ఉంది. ఇక్కడే ఒక మాట, మాలాంటి గురువులను కూడా ఒకసారి చూడండి. మాలాంటి గురువులు, సేవకులను ఒకసారి చూడండి. దేవుడి సేవ చేయాలనే కసితో, మంటతో, పట్టుదలతో వివాహాలన్నీ లేకుండా, వివాహాలు చేసుకోకుండా, తల్లిదండ్రులని, కుటుంబాల్ని, ఆప్యాయత అనురాగాల్ని వదులుకొని, ఆస్తిపాస్తులు వదులుకొని సేవ చేయడానికి వచ్చే సేవకులను చూసి వీలైతే 4 ప్రోత్సాహక మాటలు మాట్లాడండి. వీలైతే ఈ సేవకుడిని నిలబెట్టే 4 మంచి మాటలు మాట్లాడండి. ఈ సేవకుడిని కూల్చే మాటలు, ఈ సేవకుని కృంగదీసే మాటలు, ఈ సేవకుడిని పడగొట్టే మాటలు కానీ చేతలు కానీ మీరు చెయ్యొద్దండి ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రోత్సహించి ప్రేరేపించాలే కానీ కృంగదీసే మాటలు మాట్లాడవద్దు. దేవుడు నిలబెట్టినటువంటి ఈ సేవకుడు, మాకు తెలుసు ఇది ఒక మండుచున్న పొద, ఏమాత్రం ఆదమరిచి ఏమరపాటుగా ఉన్నా కాలిపోతాం, బుగ్గైపోతామని మాకు తెలుసండి. ఒకవేళ ఎవరైనా, నేను అన్నానే, వివాహాలు విడిచి వచ్చారు, తల్లిదండ్రులు విడిచి వచ్చారు, ఆస్తిపాస్తులు విడుచుకొని వచ్చారు ఈ సేవకులు. ఒకవేళ అలా నీకు కనిపించకపోతే ఏం చేస్తావో తెలుసా? ఈ సేవకుల కోసం ప్రార్థన చెయ్యు. ఈ సేవకుడి ఆత్మ నశించిపోకుండా ఉండడానికి ప్రార్థన చెయ్యు. అంతేగాని ఒకవేళ ఏదైనా సేవకుడు నిజంగా సైతాను దాడికి గురై వక్ర మార్గంలో, అక్రమ మార్గంలో నడుస్తూ ఉంటే, ఇప్పటికే సైతానుడు అతని మీద దాడి చేస్తుంది, నీవు కూడా మాటల దాడి చేస్తే ఆ సేవకుడు ఏమైపోతాడో? నీవు కూడా చేతల దాడి చేస్తూ ఉంటే సైతానుతో కలిసి ఆ సేవకుడు, ఆ అభిషిక్తుడు నాశనమైపోడా? ప్రియులారా, జీవితంలో ఇంజనీర్లు తయారు చేయగలము, డాక్టర్లని తయారు చేయగలము. ఒక సేవకుడిని మనం అనుకుంటే తయారు చేయలేమండి. ఇది దేవుడి ఎన్నిక. ఒక సేవకుడిని, ఒక అభిషిక్తుడిని మనము తయారు చేయలేమండి. దేవుడు అభిషేకిస్తేనే కానీ ఎవరు కూడా సేవ చేయలేరండి. ఇది కత్తి మీద సాము. కాబట్టి ఒకరినొకడు ప్రేరేపించుకోవాలి, ప్రోత్సహించుకోవాలనే విషయంలో మా బోటి సేవకులని మీ కుటుంబ సభ్యులుగా చూడండి. ఇప్పటికే చాలామంది సేవకుల యొక్క బాధలు అర్థం చేసుకుంటూ సపోర్టుగా నిలబడుతున్నారు, చాలా సంతోషం. కానీ కొన్ని చోట్ల, కొన్ని మాటలు, కొన్ని సందర్భాలు తలంచుకుంటే బాధేస్తుందండి. మీ ఇంటిలో మీ కన్న బిడ్డ ఈ స్థితిలో ఉంటే ఆ బిడ్డ గురించి పరువు తీసే విధంగా 10 మందితో మాట్లాడుకుంటారండి. నీ బిడ్డ చేసిన తప్పు కడుపులో దాచుకుంటావు కదా. నీ బిడ్డ తప్పు చేస్తే, క్రమం తప్పితే మోకరించి దేవుడి ముందు ఊగిసలాడుతూ ప్రార్థన చెయ్యవా? మరి ఎవరో కన్న తల్లి బిడ్డ తన తల్లిని కాదనుకొని నీవే తల్లి అనుకొని నీ దగ్గరికి వచ్చి సేవ చేస్తున్నాడే. తన తండ్రిని వదిలిపెట్టి నీవే తండ్రి, నీవే కుటుంబం, నీవే తోబుట్టు అనుకొని నీ దగ్గరికి వచ్చి సేవ చేస్తున్నాడే. ఆ సేవకుడు ఒకవేళ గాడి తప్పాడో, క్రమం తప్పాడో, నీతి తప్పాడో, ధర్మం తప్పాడో, భక్తే తప్పిపోయాడో, ఆ సేవకుని కడుపులో పెట్టుకో. ఆ సేవకుడి కోసం ప్రార్థన చెయ్యు తప్ప ప్రోత్సాహపరిచే విధంగా 4 మంచి మాటలు మాట్లాడు. ఒక మంచి ప్రసంగం ఏదైనా చెప్తే వచ్చి ఒక ప్రోత్సాహకరమైన మాట మాట్లాడు. మీరు చేస్తున్న సేవ బాగుంది అండి అని ఒక ఎంకరేజింగ్గా ఒక మాట మాట్లాడు తప్ప కృంగదీసే విధంగా, పరువు తీసే విధంగా, మనం నిరాశపరిచే విధంగా మనం మాట్లాడి చెడు ప్రచారం చేస్తే చేస్తున్న ఆ కాస్త సేవ కూడా అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఒక కోయర గ్రూపు దగ్గరికి వెళ్ళాం. ఈరోజు ఆదివారం చక్కగా పాటలు పాడారు అని ఒక మంచి మాట మాట్లాడు. వారి సమయాన్నంతటిని వారు వెచ్చించి
పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఆరాధన బాగా జరిగేలా చేస్తున్నారు కదా. కోయర్ వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో బాగా కీబోర్డ్ ప్లే చేశారయ్యా, బాగా గిటార్ ప్లే చేశారయ్యా, ఈరోజు పాటలు చాలా బాగున్నాయని ఒక మంచి మాట అనండి. నెక్స్ట్ ఆదివారం మించి పాటలు పాడుతారు వాళ్ళు. అదేవిధంగా తెర వెనకాతలు ఉండిపోతున్నటువంటి ఒక సాక్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా మందిరానికి ఎంత పని చేస్తున్నారయ్యా మీరు, మీ కుటుంబ సమస్యలు మీ బాధ్యతలన్నీ మీరు పక్కన పెట్టి మా కోసం ఎంత సేవ చేస్తున్నారు. ఒక ఉపదేశ దగ్గరికి వెళ్ళి, ఒక కేటకిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి మాట చెప్పండి, అయ్యా మీకు కూడా ఒక కుటుంబం ఉంటున్నా వాటిని పక్కన పెట్టి మా కోసం మా గ్రామం వచ్చి ఎంత సేవ చేస్తున్నారయ్యా అని ఒక ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడి ఇలా ఒకరికొకరు ప్రశంసించుకుంటూ ప్రోత్సహించుకునే సంఘము దరిదాపులకు సైతానుడు చేరడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరిగా ఒక్క మాట చెప్తాను. ఈ మధ్యనే యూట్యూబ్లో ఒక యూపీఎస్సి పరీక్షల్లో దేశానికి ఫస్ట్ వచ్చినటువంటి ఒక అతని యొక్క ఇంటర్వ్యూ నేను చూశాను. అక్కడ అతడు స్కూల్లో ఒక యావరేజ్ స్టూడెంట్ అంటండి, సాదాసీదా మార్కులు వచ్చే ఒక యావరేజ్ స్టూడెంట్. అయితే ఒకరోజు అన్నింట్లో అర్రకొర్ర మార్కులు వస్తూ ఉండేవంట, లేకపోతే ఫెయిల్ అయిపోతూ ఉండేవాడు. కానీ ఒక సబ్జెక్ట్లో మాత్రం ఎక్కువ మార్కులు వచ్చాయట, ఫస్ట్ వచ్చాయట. వెంటనే ఆ సబ్జెక్టు ప్రొఫెసర్ అతన్ని పిలిచాడంట, ఈ మాట అన్నాడంట, ఏమని, నేను ఈ కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజే నీలో ఒక స్పార్క్ చూశాను. నువ్వు అనుకుంటే నీలో ఒక మంట ఉందయ్యా, నువ్వు అనుకుంటే ఈ క్లాసుకే కాదు యూనివర్సిటీకే ఫస్ట్ రాగలవు, అంత స్పార్క్ నీలో ఉందన్నాడంట. అంతేనండి, ఈ యావరేజ్ స్టూడెంట్ ఆ రోజు ఆ ప్రొఫెసర్ అన్న మాటలు మైండ్లో పెట్టుకొని నాలో అంత స్పార్క్ ఉందా, నాలో అంత ఫైర్ ఉందా అని కసితో పట్టుదలతో చదవడం మొదలుపెట్టాడంట. యూపీఎస్సి అంటే ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలకు ఎంట్రన్స్ ఉంటుంది కదండి, ఆ పరీక్షల్లో దేశం మొత్తానికే ఫస్ట్ ర్యాంకు సాధించుకునేవాడిగా దేవుడు ఇతన్ని నిలబెట్టాడంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ బ్రతుకుదాం. సంఘం మీద దాడి జరుగుతుంది, జర భద్రం, జాగ్రత్త. సంఘం అనే మక్కేదా మీద దాడి ఈ రీతిలుగా జరుగుతుంది. ఒకరినొకరము ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆరాధనకి వద్దాం, నెంబర్ 1. రెండోది, ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం, సహకరించుకుందాం, హెచ్చరిక చేసుకుందాం. అదేవిధంగా వీలైతే సత్కార్యాలు, ఒకరినొకరు మేలు చేసుకుందాం, ఒకరికొకరము ప్రేమను పంచుకుందాం. ఈ రీతిగా జీవించేటప్పుడు తప్పనిసరిగా సైతానుడు మన దరిదాపులకు కూడా రాడు. తన రక్తాన్నిచ్చి వెలనిచ్చి కొనుక్కున్నటువంటి జీవము గల దేవుడి సంఘ సభ్యులుగా మనమందరము బ్రతకగలము. ఈ తపస్సు కాలములో సైతానుకు లొంగిపోకుండా సైతానుకు ఎదురు తిరుగుదాం. సైతాను యొక్క తల తోక వాక్యం వింటున్న మన పాదాల కింద చితగొట్టబడునుగాక. ఆమేన్. దేవాది దేవుడి ఈ ప్రయత్నంలో మీకు నాకు తన ఆత్మాభిషేకాన్ని ప్రసాదించి బలపరిచి దీవింతురుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు సర్వదా మనకు తోడై ఉండి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్.